అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పేపర్ 2 టెట్ రాయబోతున్నారో, వారికి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, వారికి చక్కగా ఉపయోగపడేటటువంటి ప్లేలిస్ట్ ఇది. టోటల్‌గా మీరు చూసినట్లయితే ఇడియమ్స్ ఫస్ట్ నుంచి 10th క్లాసెస్, అలానే ఫ్రేజల్ వెర్బ్స్ ఫస్ట్ నుంచి 10th క్లాసెస్, అలానే హోమోఫోన్స్‌కి సంబంధించి అన్ని క్లాసులు ఈ విధంగా ఉంటాయి వీడియోస్ ఇవన్నీ చక్కగా మీకు ఉపయోగపడతాయి. మీరు గనక పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com చూసినట్లయితే అక్కడ కూడా టోటల్ సిలబస్ ఉంటుంది. ఇందాక నేను చెప్పిన ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మీరు ఈ విధంగా ఈ బ్లాగ్ని సందర్శిస్తే మాత్రం టోటల్ అన్నీ ఉంటాయి వరుస పెట్టి. మీకు సిబిఎస్ఈ సిలబస్ అండి ఇదంతా కూడా బ్లోజమ్స్ అనమాట. అంటే ఇప్పుడు 6th 7th 8th 9th కదా సిబిఎస్ఈ, అండ్ మిగతాయి వచ్చేసి బ్లోజమ్స్ కదా, బ్లోజమ్స్కి సంబంధించింది. తర్వాత వచ్చేసి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏవైతే టీజీటీ పీజీటీ వాళ్ళు అడుగుతున్నారో ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. టోటల్గా మొత్తం టాపిక్ వైజ్ మొత్తం సిలబస్ అనేది ఇందులో మీకు కనబడుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి లిటరేచర్ టాపిక్ ఏదైతే ఉందో దాని గురించి చర్చించుకోబోతున్నాం. అదేంటంటే ద బెట్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈ వీడియోలో. మీరు ఇక్కడ చూసినట్లయితే టోటల్ అన్నీ కూడా కవర్ చేయబడి, ఇంజిన్ ట్రబుల్ కూడా కవర్ చేయబడింది. ద బెట్ బై ఆంటన్ చెకవ్, దీన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అదిగోండి, టెట్కి వచ్చేసి షార్ట్ స్టోరీలో ద బెట్ అనేది అడగడం జరిగింది. ద బెట్ బై ఆంటన్ చెకవ్. ద బెట్ అంటే ఏంది? పందెం. అసలు ఏంటి ఈ పందెం, ఎందుకు పందెం, ఈ పందెంలో ఏం జరిగింది, ఇది ఒక షార్ట్ స్టోరీ బై ఆంటన్ చెకవ్. ఇట్ వాజ్ ఎ డార్క్ ఆటమ్ నైట్. అది నైట్ రాత్రిపూట అండ్ ఆకులు రాలేటటువంటి కాలం అది. The old banker was pacing from corner to corner of his study, recalling to his mind the party he gave in the autumn 15 years before. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఓల్డ్ బ్యాంకర్ అంటే బ్యాంక్లో పనిచేసేటటువంటి వ్యక్తి కావచ్చు, లేదా సపోజ్ తనకే ఏంటంటే ప్రముఖమైన బ్యాంకర్ అనమాట. ప్రముఖ బ్యాంకులు ఉంటాయి కదా మామూలుగా, ఇప్పుడు ఎస్బీఐ కావచ్చు, చాలా శాఖలు ఉంటాయి. అట్లానే హెచ్డిఎఫ్సి కావచ్చు, చాలా శాఖలు ఉంటాయి. బ్యాంకర్ అంటే ఇక్కడ ఏంటంటే చాలా బ్యాంకుల్ని హోల్డ్ చేస్తున్న అటువంటి శాఖల్ని హోల్డ్ చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే ఒక పెద్ద బ్యాంక్కి ఇతనే ఓనర్. ఇతను యాక్చువల్గా ఏంటంటే 15 ఏళ్ల ముందు ఒక పార్టీ ఇచ్చాడండి. ఆ పార్టీ గురించి ఆలోచించుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. అండ్ ఏం జరిగింది అసలు, ఆ 15 ఏళ్ల ముందు ఏం జరిగింది అనేది అతను తిరుగుతున్నాడు, ఏదో మొత్తానికి రిగ్రెట్ అవుతున్నాడు. దేర్ వర్ మెనీ క్లెవర్ పీపుల్ ఎట్ ద పార్టీ అండ్ మచ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. ఆ 15 ఏళ్ల ముందు జరిగిన పార్టీలో చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు, అక్కడ సమావేశమయ్యారు. అండ్ మంచి సంభాషణ అనేది జరుగుతుంది. దే టాక్డ్ అమాంగ్ అదర్ థింగ్స్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్. వాళ్ళు మాట్లాడుకుంటూ మరణశిక్ష గురించి మాట్లాడుకుంటున్నారు ఈ గెస్టులంతా. పార్టీ ఇచ్చింది ఎవరు, హోస్ట్ ఎవరంటే బ్యాంకర్ అనమాట. చాలా రిచ్ ఫెలో. ద గెస్ట్ అమాంగ్ దెమ్ నాట్ ఏ ఫ్యూ స్కాలర్స్ అండ్ జర్నలిస్ట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ డిసప్రూవ్డ్ ఆఫ్ క్యాపిటల్ పనిష్మెంట్. ఆ గెస్ట్లో చాలామంది పండితులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, వాళ్ళు ఏకంగా ఒకే మొత్తంగా ఏం చేశారంటే, క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణశిక్ష అనేది చాలా తప్పు, అసలు మరణశిక్ష అనేది వేయకూడదు అనేసి వాళ్ళు తీర్మానించారు. ఎవరెవరు? పెద్దోళ్ళు. దే ఫౌండ్ ఇట్ అబ్సోల్యూట్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ పనిష్మెంట్. ఈ మరణశిక్ష అనేది అసలు పనికిరాదు, ఇప్పుడు చెల్లదు అలాంటివి. ఈ కొత్త సొసైటీలో ఈ నూతనంగా వస్తున్న మార్పుల వల్ల ఈ మరణశిక్ష అనేది వ్యర్థం. అన్ఫిట్టెడ్ టు ఏ క్రిస్టియన్ స్టేట్ అండ్ ఇమ్మోరల్. ఇప్పుడు క్రిస్టియన్ స్టేట్ అంటే జనరల్గా వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా క్రిస్టియన్ స్టేట్సే, అంటే క్రిస్టియన్ దేశాలే ఎక్కువ మంది నమ్ముకొని ఉన్నారు. కాబట్టి ఇలాంటి దేశాల్లో ఇది చాలా ఇమ్మోరల్, అంటే నైతికంగా కరెక్ట్ కాదు. నైతికంగా ఏమాత్రం కూడా అసలు కరెక్ట్ కానే కాదు మరణశిక్ష అనేది. సమ్ ఆఫ్ దెమ్ థాట్ దట్ క్యాపిటల్ పనిష్మెంట్ షుడ్ బి రీప్లేస్డ్ యూనివర్సలీ బై లైఫ్ ఇంప్రిజన్మెంట్. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, మరణశిక్ష ఏదైతే ఉందో ఆ మరణశిక్షని అన్ని దేశాల్లో బ్యాన్ చేసేసి దాన్ని ఏం చేయాలంటే జీవిత ఖైదు కింద మార్చాలి అని మాట్లాడుకుంటున్నారు. అందరూ ఒక చోట చేరారు, అందరు ధనవంతులే, మరి
ఏమైనా పేదవాళ్ళు అయితే ఆకలి గురించి మాట్లాడుకుంటారు. కానీ వీళ్ళంతా ధనవంతులు, తెలివిగల వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళంతా ఏం కలిసి మాట్లాడుకుంటున్నారు? మరణ శిక్ష అనేది రద్దు చేయాలని మాట్లాడుకుంటున్నారు. మరణ శిక్ష బదులు జీవిత ఖైదు అనేది వేయాలి. మరణ శిక్ష పూర్తిగా రద్దు చేయాలి. ఐ డోంట్ అగ్రీ విత్ యూ సెట్ ద హోస్ట్. హోస్ట్ ఎవరు? బ్యాంకర్. ఈ బ్యాంకుల సమూహాన్ని మెయింటైన్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్పాడంటే అది కరెక్ట్ కాదు. మరణ శిక్షను రద్దు చేయడం కరెక్ట్ కాదు. ఐ మైసెల్ఫ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ నెయిదర్ క్యాపిటల్ పనిష్మెంట్ నార్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ బట్ ఇఫ్ వన్ మే జడ్జ్ a priori, then in my opinion, capital punishment is more moral and more human than imprisonment. ఇతను ఏం చెప్తున్నాడంటే బ్యాంకరు, నాకేం మరణశిక్ష పడలా, లేకపోతే మరణశిక్ష నన్నేం మరణశిక్ష వేయాలా, లేకపోతే జీవిత ఖైదే నాకేం వేయాలా. అయితే మీరు చెప్పారే అనైతికం, నాట్ వాల్యూస్ క్రిస్టియన్ స్టేట్లో ఇలా మరణశిక్ష విధించడం అని. యాక్చువల్గా జీవిత ఖైదు అనేదే నైతికత లేనిది. అసలు ఉరిశిక్ష అనేదే నైతికమైంది. అంటే చాలా సింపుల్ అండ్ నైతికమైంది. మనిషి విలువలకి తగ్గది ఏంటంటే ఉరిశిక్షే కరెక్టు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది చాలా ఘోరం, అదే అనైతికమైనది అని బ్యాంకర్ అంటున్నాడు. తెలివిగల్ల వాళ్ళు అండ్ ఎవరైతే మొత్తం వీళ్ళందరూ ఏం చెప్పారంటే మరణశిక్ష రద్దు చేయాలని. అయితే వాళ్ళు మరణశిక్షను ఎందుకు రద్దు చేయమంటున్నారు? మరణశిక్ష అనేది అనైతికం, వాల్యూలెస్, అసలు ఇమ్మోరల్ అది కాబట్టి. కానీ బ్యాంకర్ ఏమంటున్నాడంటే అయ్యా మరణశిక్ష అనేదే వాల్యూ, మరణశిక్ష అనేదే నైతికత. ఒక్కసారిగా చంపేస్తే చచ్చిపోతాడు. అదే జీవిత ఖైదు అనుకో, కొద్దిగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ కిల్స్ బై డిగ్రీస్, కొద్దిగా 360 డిగ్రీలు అనుకోండి మనిషి జీవితం. రోజుకో డిగ్రీ చొప్పున చస్తా ఉంటాడు. కొద్ది చస్తాడు. కృషించి శారీరకంగా మానసికంగా అన్నిట్లో కృషించి చేస్తాడు. హూ ఈస్ ద మోర్ హ్యూమన్ ఎగ్జిక్యూషనర్? వన్ హూ కిల్స్ యూ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఆర్ వన్ హూ డ్రాస్ ద లైఫ్ అవుట్ ఆఫ్ ఇన్సెసెంట్లీ పర్ ఇయర్? చెప్పండి అంటున్నాడు బ్యాంకులో, అంటున్నాడు వీళ్ళందరితో. నిన్ను ఇప్పుడు వచ్చి ఒక సెకండ్లో చంపేవాడు మానవత్వం కలిగినోడా, లేదా కొంచెం అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా కొంచెం రోజు కొంచెం సంవత్సరాల పాటు చంపేవాడు మానవత్వం కలిగినవాడా? అంటే జనరల్గా ఒక్క సెకండ్లో చంపేసేవాడే, కొన్ని సెకండ్లు చంపేసేవాడే మానవత్వం కలిగినవాడు అనేసి మనం అనుకుంటాం. దే ఆర్ బోత్ ఈక్వల్ ఇమ్మోరల్ రిమార్క్డ్ వన్ ఆఫ్ ద గెస్ట్. అందులో గెస్ట్లో ఒకడు, అరే రెండు అనైతికమైనవే, బికాస్ దేర్ పర్పస్ ఈజ్ ద సేమ్. యాక్చువల్గా రెండిటి యొక్క ఉద్దేశం ఒకటే, చంపడం. టు టేక్ ఎవే లైఫ్, చంపడం అండి ఆ రెండిటి యొక్క ఉద్దేశం. అలాంటప్పుడు ఎలా రెండు అనైతికమైనవి? ద స్టేట్ ఈజ్ నాట్ గాడ్. ఈ దేశము, ఈ ప్రభుత్వం, స్టేట్ అంటే ఇక్కడ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దేవుడు కాదు. ఇట్ హ్యాస్ నో రైట్ టు టేక్ అవే దట్ విచ్ కెనాట్ గివ్ బ్యాక్. అసలు ఈ ప్రభుత్వం అనేది ఉంది, అది ప్రాణాన్ని మళ్ళీ తెప్పిగలదా? ఓ ప్రాణం తీసింది, మరలా ప్రాణాన్ని ఇవ్వగలదా? ఇఫ్ ఇట్ షుడ్ సో డిజైర్, వాడు తప్పు చేయాల, మరణశిక్ష విధించిన వాడిని వద్దు చేశాడు, మళ్ళీ ప్రాణం పోయగలదా ఆ ప్రభుత్వం? లేదు కదా. అలాంటప్పుడు ఇవ్వని దాన్ని ఎలా తీసుకోగలదు అనేది ఒక వాదన. అమాంగ్ ద కంపెనీ వర్స్ ఏ లాయర్. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే సంభాషణ జరుగుతుందో ఆ సంభాషణ జరుగుతున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నా ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి లాయర్. ఏ యంగ్ మ్యాన్ ఆఫ్ అబౌట్ 25, అతనికి 25 ఏళ్ళు. ఆన్ బీయింగ్ ఆస్క్డ్ హిజ్ ఒపీనియన్ హీ సెడ్. జనరల్గా ఇది ఎవరి టాపిక్ అండి? డాక్టర్ టాపికా? కాదు. ఎవరి టాపిక్ ఇది? లాయర్ల టాపిక్, జడ్జిమెంట్కి సంబంధించిన టాపిక్. కాబట్టి లాయర్ గారిని అడిగారనమాట ఒపీనియన్. క్యాపిటల్ పనిష్మెంట్ అండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఈక్వల్లీ ఇమ్మోరల్. రెండు అనైతికమండి. క్యాపిటల్ పనిష్మెంట్ కానీ లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్ జీవిత ఖైదు కానీ ఉరిశిక్ష కానీ రెండు కూడా అనైతికమైనవి. బట్ ఇఫ్ ఐ వర్ ఆఫర్ ద చాయిస్ బిట్వీన్ దెమ్, కానీ ఇతని ముందు రెండు ఆప్షన్లు కనుక పెడితే ఏ మరియు బి అనేసి, జీవిత ఖైదుకు పోతావా లేదా ఉరిశిక్షకు పోతావా అంటే, ఉరిశిక్షకు పోతావా జీవిత ఖైదుకు పోతావా అంటే ఐ వుడ్ సర్టెన్లీ చూస్ ద సెకండ్, రెండోది. అంటే దేన్ని, ఇట్ ఈస్ బెటర్ టు లివ్ సమ్ హౌ దాన్ నాట్ టు లివ్ ఎట్ ఆల్. అప్పుడు దేన్ని చూస్ చేసుకుంటాడు ఇతను? జీవిత ఖైదునే చూస్ చేసుకుంటాడంట, మరణ శిక్షను చూస్ చేసుకోడు. ఎందుకని? ఎలాగోలా బతకడం ఇంపార్టెంట్. ఉరిశిక్ష వేస్తే అప్పటితోనే ఖతం. కాబట్టి బెటర్ ఏదంటే, ఏది బెటరు? జీవిత ఖైదే బెటర్. దేర్ ఎన్ష్యూడ్ ఏ లైవ్లీ డిస్కషన్. దీని మీద వాదోపవాదనలు జరుగుతున్నాయి, నైతికత అనైతికత మీద జరుగుతున్నాయి.
ద బ్యాంకర్ హూ వాస్ యంగర్ అండ్ మోర్ సడన్లీ లాస్ట్ హిస్ టెంపర్. ఇక 25 వ్యక్తి కదా, పెద్ద జీవితం అంటే అనుభవం లేని వ్యక్తి కాబట్టి ఒక్కసారిగా గావు కేకలు, అంటే ఒక్కసారిగా తన టెంపర్ అంటే నిగ్రహాన్ని కోల్పోయాడు. బ్యాంగ్డ్ ఈజ్ ఫిస్ట్ ఆన్ టేబుల్, ఒక్కసారిగా ఏం చేశాడంటే పిడికిలు బిగించి టేబుల్ మీద గుద్దాడు. అండ్ టర్నింగ్ టు ద యంగ్ లాయర్ క్రైడ్ అవుట్. ద బ్యాంకర్ అనమాట, బ్యాంకరు 25 ఏళ్ళు. ఓకే, బ్యాంకర్ ఏం చేశాడు, వెంటనే ఈ వాదనలన్నీ విని గుద్దాడు అనమాట. ఇట్లా బాగా డబ్బులు ఉన్నాడు వాడు, అండ్ వేరే వాళ్ళు నో అన్నా ఏదన్నా కానీ అతనికి నచ్చంది చెప్పినా కానీ కుదిరే పని కాదు. సో ఈ బ్యాంకర్ ఏం చేశాడంటే, చాలా తక్కువ వయసు ఇతంది, 25 ఏళ్ల వ్యక్తి, సడన్గా తన నిగ్రహాన్ని కోల్పోయాడు అండ్ టేబుల్ మీద గట్టిగా గుద్దాడు అనమాట. గుద్దేసి యంగ్ లాయర్ వైపు చూశాడు, గట్టి కేకలు వేశాడు ఈ బ్యాంకర్. ఎవరు ఇతను? హోస్ట్, ఎవరైతే పార్టీకి పిలిచాడో ఇతను. ఇట్స్ ఏ లాయ్, అది అబద్ధం. ఏది అబద్ధం? జీవిత ఖైదుకు వెళ్తానని చెప్పావే, అది అబద్ధం. ఓ లాయర్, నిన్ను అడిగాం, ఒపీనియన్ అడిగాం, ఉరిశిక్ష లేదా జీవిత ఖైదా, రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోమన్నావు. నువ్వేమన్నావు? జీవిత ఖైదుకి వెళ్తానన్నావు, అది అబద్ధం. ఐ బెట్ యు 2 million. మిలియన్ అంటే 10 లక్షలు, 2 million అంటే 20 లక్షల రూపాయలు. యూ వుడ్ నాట్ స్టిక్ ఇన్ ఎస్ఎల్ ఈవెన్ ఫర్ 5 years. కేవలం నువ్వు 5 ఏళ్ళు కూడా కారాగారంలో ఉండలేవు, నేను బెట్ కడతా, 20 లక్షలు ఇస్తా. 20 లక్షలు ఇప్పుడిప్పుడే ఇస్తా, నువ్వు కనీసం 5 ఏళ్ళు ఉండు చాలు. ఇఫ్ యూ మీన్ ఇట్ సీరియస్లీ రిప్లైడ్ ద లాయర్, దెన్ ఐ బెట్ ఐ విల్ స్టే నాట్ 5 but 15. ఓ బ్యాంకర్, మీరు గనక ఈ మాట చెప్తుంది గనక సీరియస్ అయితే, చాలా సీరియస్గా గనక మీరు 20 లక్షలు అని మీరు గనక మాట మీద నిలబడితే 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఉంటా జైల్లో, సెల్లో. 15 డన్, కరెక్ట్ బ్యాంక్. ఓకే, 15 ఏళ్ళు ఓకేనా అని అడిగాడు బ్యాంకర్. జెంటిల్మెన్, ఐ స్టేక్ 2 million. చూడండి, అందరి ముందు నేను చెప్తున్నా, ఏం చెప్తున్నా, ఈ వ్యక్తి 15 ఏళ్ళు సెల్లో ఒంటరిగా ఉంటాడు, నేను 20 లక్షలు ఇస్తా. అగ్రీడ్, యూ స్టేక్ 2 million. 2 million అంటే 20 లక్షలు. నా దగ్గర ఏముంది? ఫ్రీడమ్ ఉంది. నీ దగ్గర ఏముంది? 20 లక్షలు ఉంది. కాబట్టి రెండిటికి ఏం చేద్దాం? పందెం. అదండి. ఏంటి బెట్ అంటే, ఒకళ్ళ యొక్క ఫ్రీడమ్ వర్సెస్ ఇంకోళ్ళ 20 లక్షలు. డబ్బు ఉందనే మదంతో బ్యాంకర్ 2 million బెట్ కట్టాడు. అండ్ లాయర్, అతను కూడా తనకున్నది ఏంటో మర్చిపోయి, గొప్పదేదో మర్చిపోయి ఫ్రీడమ్ అనే దాన్ని బెట్ కట్టాడు. సో దిస్ వైల్డ్ ridiculous bet came to pass. The banker, who at that time had too many millions to count, spoiled and capricious, was beside himself with rapture. During supper he said to the lawyer jokingly, ఇక ఏంటంటే డబ్బు ఉందనే మదంతో అండ్ అసలు ఇది గాయడం అనేది జరిగిందనమాట. ఇతను ఎలాంటి వ్యక్తి? బ్యాంకర్, స్పాయిల్డ్ చైల్డ్, చెడిపోయినవాడు, అంటే రకరకాల వ్యసనాలకు లోబడినవాడు, అండ్ చపల చిత్తుడు, అంటే ఒక మాట మీద ఉండే వ్యక్తి కాదు, చాలా ఏంటంటే ఆనందాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తి. లాయర్కి చెప్పాడనమాట, సప్పర్ అంటే జనరల్గా ఈవినింగ్ మీల్ అవుతుంది, ఇది సూర్యుడు ఉన్నప్పుడే తినేసేటటువంటి మీల్ అవుతుంది యాక్చువల్గా. డిన్నర్ యాజ్ జస్ట్ ఇప్పుడు ఏంటంటే సప్పర్కి డిన్నర్కి పెద్ద తేడా ఉండదు. జోకింగ్ చెప్తాడు. కమ్ టు యువర్ సెన్సెస్ యంగ్ రాన్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. ఇక ఈ బ్యాంకరు ఇక ఏంటంటే పార్టీ ఇదంతా బెట్టు అక్కడతో అయిపోయింది, అందరి ముందు చెప్పారు, భోజనం తింటున్నారు. ఇక పార్టీ అంటే భోజనం ఉంటుంది కదా, నైట్ డిన్నర్ ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలో. కమ్ టు యువర్ సెన్సెస్ యంగ్ రాన్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. ఇదిగో చూడు, ఏదేదో అయిపోయింది, నువ్వు కొంచెం సమయం అనేది ముగించక ముందే కొంచెం నువ్వు నీ సెన్సెస్కి నువ్వు రా. అంటే 2 million ఆర్ నథింగ్ టు మీ. 20 లక్షలు అంటావా, నాకు పెద్ద విషయం కాదు, నా దగ్గర చాలా బ్యాంకులు ఉన్నాయి. బట్ యూ స్టాండ్ టు లూజ్ 3 or 4 ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ నువ్వు 15 ఏళ్ళు జైల్లో ఉన్నావు అనుకో, నీ జీవితంలో జరిగేటటువంటి 3-4 అద్భుత సంఘటనల్ని కోల్పోతావు. I say 3 or 4 because you will never stick out any longer. Don't forget either. You unhappy man, that voluntary is much heavier than enforced imprisonment. చూడండి, ఇతను ఏమంటున్నారంటే నచ్చ చెప్తున్నాడు, ఈ బెట్టు నుంచి బయటికి వచ్చి
ఇక్కడే నేనేం చేస్తా, అదిగో ఇప్పుడే బెట్ నుంచి బయటకు వచ్చేసాడు వీడు భయపడ్డారని చెప్పేస్తా, ఇంతటితో ఆగిపోయింది. ఎందుకంటే నువ్వు చెప్పేది ఇప్పుడు నేనేం కోర్టుకి వెళ్ళి లేకపోతే నేను జైల్లో వేయను. ఒక నా ఇంటి ముందు ఉండేటటువంటి గార్డెన్లో ఉండేటటువంటి ఒక ప్లేస్లో నేను బంధించి ఉంచుతా. ఇది వాలంటరీ కన్ఫైన్మెంట్. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు ఓడిపోయానని చెప్పేసి. అయితే నువ్వు మొండి పట్టుదలతో 15 ఏళ్ళు ఉన్నావంటే నీ జీవితంలో 3-4 ఒక అద్భుతమైన అవి ఏమవుతావు, కోల్పోతావు, జీవితాన్నే కోల్పోతావు నువ్వు. కాబట్టి వాలంటరీగా నువ్వు వస్తా అన్నావు, ఎవరో నిన్ను పోలీసులు తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారనుకో, అది వేరే విషయం. అరే నీకు నువ్వుగా 15 ఏళ్ళు అయిన తర్వాత నీ జీవితాన్ని కోల్పోయావంటే ఎంత బాధో ఆలోచించు. ద ఐడియా దట్ యూ హ్యావ్ రైట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఎట్ ఎనీ మూమెంట్ విల్ పాయిజన్ ద హోల్ ఆఫ్ యువర్ లైఫ్ ఇన్ ద సెల్ ఐపిటియు. అసలు నీకు నీవుగా ఎప్పుడైనా బయటపడవచ్చు అనే థాట్ నిన్ను విషంలాగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎందుకని, అరే నా జీవితాన్ని అనవసరంగా కోల్పోయానే 20 లక్షల కోసం, ఇది పెద్ద విషయమా, అరే నేను ఏ క్షణమైనా వచ్చేయచ్చు కదా, మరి ఎందుకు రాలేదు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆలోచించుకో. అండ్ నౌ ద బ్యాంకర్ పేసింగ్ ఫ్రమ్ కార్నర్ టు కార్నర్ రికార్డ్ ఆల్ దీస్ అండ్ ఆస్క్ హిమ్సెల్ఫ్. ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం 15 ఏళ్ల తర్వాత ఈ రోజున బ్యాంకరు ఆలోచించుకొని, ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాం, 15 ఏళ్ల ముందుకు వెళ్ళాం. 15 ఏళ్ల ముందుకు వెళ్ళేసి మనం ఏం జరిగిందో అనేది చూసాం. ఇప్పుడు ప్రజెంట్ వై డిడ్ ఐ మేక్ దిస్ బెట్? ఐ అంటే ఇక్కడ బ్యాంకర్. అరే నేను ఆ రోజున ఎందుకు బెట్టు కట్టాను, వాట్ ఈస్ గుడ్, దీంతో మంచి ఏముంది? ద లాయర్ లూజెస్ 15 years ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ఐ త్రో అవే 2 million. ఏముంది, 15 ఏళ్ల జీవితం కోల్పోతాడు. కోల్పోతే ఏముంది, 20 లక్షలు ఇసేద్దాం అనుకున్నా. విల్ ఇట్ కన్విన్స్ పీపుల్ దట్ క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ వర్స్ ఆర్ బెటర్ దన్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్? సో దీన్ని బట్టి ప్రజలకి ఏమైనా తెలుస్తుందా, అరే మరణశిక్ష కన్నా జీవిత ఖైదు అనేది బెటర్ అనేది ఇది ఏమైనా తెలుస్తుందా? నో, ఆల్ స్టఫ్ అండ్ రబ్బిష్. ఆన్ మై పార్ట్ ఇట్ వాజ్ అ క్యాప్రైజ్ ఆఫ్ వెల్ ఫెడ్ మ్యాన్. ఇది ఏమైనా జనానికి ఏమైనా అదిగో చావు కన్నా ఇలా బతకడం బెటర్, జీవిత ఖైదు బెటర్ అనేది ఏమైనా తెలుసుకుంటారా వాళ్ళు? లేదు. అసలు దానికి అంత రబ్బిష్, చెత్త. ఎవరికి ఒక్కొక్కరిని బట్టి ఉంటుంది అది. ఒకళ్ళు ఇంట్లో కట్టేసి ఉంచినా ఉండగలుగుతారు, ఇంకోళ్ళు ఉండలేరు. కరోనా టైంలో చూసిందని ఇళ్లలో ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండగలిగారు, కానీ బయట తిరిగే వాళ్ళు ఎప్పుడు సగం దాంతోనే చచ్చిపోయారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆన్ మై పార్ట్ అసలు నాకు ఎందుకు బుద్ధి పుట్టింది, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తే ఏంటంటే, ఒళ్ళు బలిసి వెల్ ఫెడ్ మ్యాన్, బాగా తిని బలిసి ఏం చేశాను, ఆ యొక్క థాట్స్ ఇంకేముంది, అరగట్లా, తిన్నది అరక్క ఇలా చేశాను అంటే తిన్నది అరక్క. క్యాప్రైస్ అంటే చపల చిత్తం అనమాట. ఒక మాట అంటే దాని మీద నిలబడరు వాళ్ళు, మారిపోతూ ఉంటాయి స్వింగ్స్. ఎట్లా అంటే నేను క్రికెటర్ అవుతా అంటాడు, తర్వాత డాక్టర్ అవుతా అంటాడు, తర్వాత యాక్టర్ అవుతా అంటాడు. దాన్ని క్యాప్రిషియస్ నేచర్ అంటారు. ఆన్ ద లాయర్స్ ప్యూర్ గ్రీడ్ ఆఫ్ గోల్డ్. ఈ లాయర్కి 20 లక్షల మీద ఉన్న మోజు. యాక్చువల్గా ఏం జరిగిందంటే లాయర్ ఒప్పుకున్నాడు, బెట్ జరుగుతుంది, 15 ఏళ్ళు వస్తుంది. ఇప్పుడు ఈ లాయర్ డబ్బులు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 2 million ఇవ్వాలి, 20 లక్షలు ఇవ్వాలి. ఈ రీకలెక్టెడ్ ఫర్దర్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద ఈవినింగ్ పార్టీ. ఆ పార్టీ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో మరలా ఇతను ఆలోచించసాగాడు. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ లాయర్ మస్ట్ అండర్గో ఈజ్ ఇంప్రిజన్మెంట్ అండర్ ద స్ట్రిక్టెడ్ అబ్జర్వేషన్. ఇక లాయరుని బంధించుతారు ఓ రూమ్లో. ఇన్ ఏ గార్డెన్ వింగ్ ఆఫ్ బ్యాంకర్స్ హౌస్. ఇతని పెద్ద ఇల్లు ఉంది, ఓ తోటలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఇతన్ని ఒక రూమ్లో అనమాట ఈ లాయర్ని ఉంచడం అయితే జరుగుతుంది. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇట్ వాజ్ అగ్రీడ్ దట్ డ్యూరింగ్ ద పీరియడ్ హీ వుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ద రైట్ టు క్రాస్ ద థ్రెషోల్డ్. ఆ టైంలో ఇతను గడప దాటకూడదు, ఆ రూమ్ గడప కూడా దాటకూడదు. టు సీ లివింగ్ పీపుల్, బతికున్న మనుషుల్ని చూస్తా అంటే కుదరదు, మా అంకులు మా ఆంటీ అంటే కుదరదు. టు హియర్ హ్యూమన్ వాయిసెస్, ఎవ్వరిని కూడా కలవకూడదు, కనీసం మనిషి మాట్లాడే మాటలు కూడా వినకూడదు. అండ్ టు రిసీవ్ లెటర్స్ అండ్ న్యూస్ పేపర్స్. లెటర్స్ అనేవి నేను బయట నుంచి వస్తూ ఉంటాయి, తీసుకొని చదువుకుంటా ఉంటా, లేకపోతే న్యూస్ పేపర్స్ చదువుతా అంటే కుదరదు. ఈ వాస్ పర్మిట్ టు హ్యావ్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అవసరమైతే ఒక సంగీత వాయిద్యం ఇస్తాం, చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తాం, లెటర్స్ రాసుకొని పంపించవచ్చు అవసరం అయితే. లెటర్లు నువ్వు రిసీవ్ చేసుకోకూడదు. టు డ్రింక్ వైన్ అండ్ స్మోక్ టొబాకో, కావాలంటే మందు తాగొచ్చు అండ్ ధూమపానం అనేది చేయొచ్చు. By the agreement, he could communicate but only in silence with the outside world through a little window specially constructed for this purpose.
ఇక ఆ రూమ్ కొంచెం మాడిఫికేషన్ చేసి ఒక కిటికీ లాంటిది పెట్టారు. దాంతో అతను ఏందంటే ఏదైతే అవసరమవుతాయో ఎవ్రీథింగ్ నెసెసరీ బుక్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వైన్ కావచ్చు, హీ కుడ్ రిసీవ్ ఇన్ ఎనీ క్వాంటిటీ బై సెండింగ్ ఏ నోట్ త్రూ ద విండో. ఆ కిటికీ నుంచి తనకు కావాల్సింది రాసి గనక ఇస్తే ఏది అడిగినా గానీ బుక్స్ కావచ్చు, తాగడానికి, తినడానికి ఏవైనా గానీ ప్రొవైడ్ చేయబడతాయి. The agreement provided for all the minutious details which made the confinement strictly solitary, and it obliged the lawyer to remain exactly 15 years from the 12 o'clock of November 14, 1870 to November 14, 1885. చిల్డ్రన్స్ డే అండి. మనకు చిల్డ్రన్స్ డే మామూలుగా గుర్తుపెట్టుకోవడానికి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోవడానికి చిల్డ్రన్స్ డే రోజు అనమాట. నవంబర్ 14 అంటే ఆ డేట్ ఎవరైనా అడిగితే ఈ డేట్న వెళ్ళాడు ఇది సాలిటరీ కన్ఫైన్మెంట్ కంటే 1870 నవంబర్ 14. ఎప్పటి వరకు 1885 నవంబర్ 14. ఈ 1885 గుర్తుపెట్టుకోవచ్చు. కాంగ్రెస్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం అనుకుంటాను, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. 1885 నవంబర్ 14 వరకు ఇతను ఆ గదిలో ఉండిపోవాలి, ఎవరిని కలవకూడదు. ప్రతి చిన్న విషయం కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్లో రాసేసుకున్నారనమాట. The least attempt on his part to violate the condition to escape if only for 2 minutes before the time freed the banker from the obligation to pay him 2 millions. అసలు మొత్తం అన్నీ కూడా బ్యాంకర్ ఏదైతే ఉన్నాయో వాడి రూల్స్ అన్నీ. ఇక చివరిది ఏంటంటే చివరిది 2 నిమిషాల ముందు కూడా అతను గనక ఆ గడప గనక దాటాడనుకోండి, ఈ బ్యాంకర్కి పైసా కూడా అతనికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? మొత్తం బ్యాంకర్ వైపే ఉన్నాయి, అన్నీ బ్యాంకర్ వైపే ఉన్నాయి. సింపుల్గా ఈ లాయర్ ఏం చేయాలంటే గడప దాటకూడదండి, ఎవరిని కలవకూడదండి. అది అయితే అన్నీ కూడా ఎవరి పక్షానే ఉన్నాయంటే బ్యాంకర్ పక్షానే ఉన్నాయి. డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఇతను ఒప్పుకున్నాడు, లాయర్ లోపలికి వెళ్ళాడు, ఖైదు చేయబడ్డాడు. మొదటి సంవత్సరం ద లాయర్ యాజ్ ఫార్ ఇట్ వాజ్ పాసిబుల్ టు జడ్జ్ ఫ్రమ్ ఈ షార్ట్ నోట్ సఫర్డ్ టెరిబుల్లీ ఫ్రమ్ లోన్లీనెస్ అండ్ బోర్డమ్. చాలా లోన్లీగా ఫీల్ అయ్యాడు అండ్ బోర్గా ఫీల్ అయ్యాడు. ఫ్రమ్ హీజ్ వింగ్ డే అండ్ నైట్ కేమ్ ద సౌండ్ ఆఫ్ పియానో. విండో అండి ఇది, వింగ్ కాదు. వింగ్ అంటే పార్ట్ అని, అదే ఏదైతే వింగ్ అంటే ఆ భాగం ఏదైతే ఉందో ఇతను ఖైదు చేయబడ్డాడో ఆ పార్ట్ నుంచి పియానో సౌండ్ వినబడేది. ఈ రిజెక్టెడ్ వైన్ అండ్ టొబాకో, మందు, ధూమపానం ఏదైతే టొబాకో ఉందో పొగాకుని నో అనుకున్నాడు. వైన్ హీ రోట్ ఎగ్జైట్స్ డిసైడ్స్. ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇతను రాసుకున్నాడు, ఏం రాసుకున్నాడు, ఈ మందు తాగడం వల్ల కోరికలు అనేవి పుడతాయి. కోరికలు పుట్టాయనుకో చీఫ్ ఫోర్స్ ఆఫ్ ఎ ప్రిజనర్. ఏది ఈ కోరికలు అనేవి ఏంటి అంటే ఒక ఖైదు చేయబడిన వ్యక్తికి శత్రువులు ఇవి. కోరికలు పుడతాయి, కోరికలు తీర్చుకోవాలంటే గడప అడుగు బయట పెట్టాలి. బిసైడ్స్ నథింగ్ ఈజ్ మోర్ బోరింగ్ దాన్ టు డ్రింక్ గుడ్ వైన్ అలోన్. అదీగాక ఒక మంచి మందును తాగాలి అంటే ఒంటరిగా ఉండకూడదు. అండ్ టొబాకో స్పాయిల్స్ ద ఎయిర్ ఇన్ ఈజ్ రూమ్. అండ్ పొగాకు అనేది తన రూమ్లో ఉన్నటువంటి గాలిని చెడగొడుతుంది. డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ద లాయర్ వాజ్ సెంట్ బుక్స్ ఆఫ్ లైట్ క్యారెక్టర్. లైట్గా సబ్జెక్ట్స్ ఉండేటటువంటి బుక్స్ని పంపించడం అయితే జరిగింది ఆ లాయర్కి. నావెల్స్ విత్ ఎ కాంప్లికేటెడ్ లవ్ ఇంట్రెస్ట్, ప్రేమకు సంబంధించినటువంటివి నవళ్ళు, ప్రేమ నవళ్ళు, స్టోరీస్ ఆఫ్ క్రైమ్ అండ్ ఫ్యాంటసీ, కామెడీ, సో ఆన్. కాబట్టి రకరకాల కథలు, పుస్తకాలు అవన్నీ కూడా పంపించడం జరిగింది లాయర్కి ఆ విండో ద్వారా. ఇన్ ద సెకండ్ ఇయర్, 2వ ఏడాది, ద పియానో వాజ్ హర్డ్ నో లాంగర్. పియానో అనేది వినబడట్ల, పియానో శబ్దం. ద లాయర్ ఆస్క్డ్ ఓన్లీ ఫర్ క్లాసిక్స్ మనకుంటాయి కదా పెద్ద పెద్దవి క్లాసిక్స్. మన చెప్పుకోవాలంటే హిందూ మతాన రామాయణ, మహాభారతాలు, లేదా సింపుల్గా ఏంటంటే కొన్ని ఉంటాయి పుస్తకాలు క్లాసిక్స్కి ఎప్పుడు కాళిదాసు రాసినవి అవి. ఇన్ ద 5th ఇయర్, ఇక 2nd నుంచి 5thకి వచ్చేసాడు. మ్యూజిక్ వాజ్ హార్డ్ అగైన్. మరలా మ్యూజిక్ వినబడుతుంది, పియానో మ్యూజిక్. అండ్ ప్రిజనర్ ఆస్క్ ఫర్ వైన్. ఇప్పుడు 5వ సంవత్సరంలో మందు అడిగాడు అనమాట. Those who watched him said that during the whole of that year he was only eating, drinking and lying on his bed. ఆ 5వ సంవత్సరం తినడం, తాగడం, నిద్రపోవడం అంతే. హీ అండ్ ఆఫెన్, ఎక్కువ ఆలోచించేవాడు. అండ్ టాక్ యాంగ్రీలీ టు హిమ్సెల్ఫ్, తనకు తాను గొడవ పడేవాడు. బుక్స్ హీ డిడ్ నాట్ రీడ్, బుక్స్ అయితే చదవాల. సమ్టైమ్స్ అట్ నైట్స్ హీ వుడ్ సిట్ డౌన్ టు రైట్,
కొన్నిసార్లు ఏం చేస్తాడు, రాత్రులు రాయడానికి కూర్చుంటాడు. ఈ వుడ్ రైట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ టేర్ ఇట్ ఆల్ అప్ ఇన్ ద మార్నింగ్. మొత్తం రాత్రంతా కూర్చొని రాస్తూ ఉంటాడు. మళ్ళా మార్నింగ్ అవగానే చించి పడేసేవాడు. మోర్ దాన్ వన్స్ హీ వాజ్ హార్డ్ టు వీప్. అండ్ చాలాసార్లు ఏడుస్తున్నట్టు వినబడేదన్నమాట. ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద 6th year, 6వ సంవత్సరం సెకండ్ హాఫ్లో, అంటే 6వ సంవత్సరంలో జూలై ఇట్లా ఉంటుంది కదా, దాని తర్వాత ద ప్రిజనర్ బిగన్ జెలస్లీ టు స్టడీ లాంగ్వేజెస్, ఫిలాసఫీ అండ్ హిస్టరీ. ఇతను ఏం చేయడం మొదలు పెట్టాడంటే భాషలు చదువుకోవడం, ఫిలాసఫీ తత్వశాస్త్రాలు, తర్వాత చరిత్ర. ఈ విధంగా ఈ ఫెల్ ఆన్ దీస్ సబ్జెక్ట్ సో హంగ్రీలీ దట్ ద బ్యాంకర్ హార్డ్లీ హ్యాడ్ టైమ్ టు గెట్ బుక్స్ ఎనఫ్ ఫర్ హిమ్. ఎంతలాగా ఇతను చదవడం మొదలు పెట్టాడంటే బ్యాంకర్కి పుస్తకాలు తేవడానికి టైం కూడా లేనంతగా ఇతను చదవడం మొదలు పెట్టాడనమాట. ఇన్ ద స్పేస్ ఆఫ్ 4 years అబౌట్ 600 volumes ఆర్ బాట్ ఎట్ ఈజ్ రిక్వెస్ట్. 4 ఏళ్ల కాలంలో దరిదాపులుగా 600 పుస్తకాలు చదివాడండి ఇతను. 4 ఏళ్ల కాలంలో 600 పుస్తకాలు చదివాడు. 600 పుస్తకాలు ఎవరు తెచ్చారు? బ్యాంకర్ తెచ్చి ఇచ్చాడు. It was while that passion lasted that banker received the following letter from the prisoner. ఈ విధంగా 4 ఏళ్లలో 600 పుస్తకాలు చదవడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ ప్యాషన్లో ఉన్నప్పుడే ఒక లెటర్ అందింది. ఎవరికి? లాయర్ దగ్గర నుంచి బ్యాంకర్కి. ప్రిజనర్ ఎవరు? లాయర్. ఇక్కడ ఎవరైతే ఇతన్ని ప్రిజన్లో ఉంచాడో అతను బ్యాంకర్. మై డియర్ జైలర్. ఇక్కడ అడుగుతారనమాట, ప్రిజనర్ ఎవరంటే లాయర్, జైలర్ ఎవరు అంటే బ్యాంకర్. మై డియర్ జైలర్, ఐ ఆమ్ రైటింగ్ దీస్ లైన్స్ ఇన్ 6 languages. ఈ ఏదైతే కొన్ని లైన్లు ఏం చేశాయంటే 6 భాషల్లో రాయడం జరిగింది. షో దెమ్ టు ఎక్స్పర్ట్స్. నిష్ణాతులకి చూపించు, అంటే ఎక్స్పర్ట్స్కి చూపించు. లెట్ దెమ్ రీడ్ దెమ్. వాళ్ళని చదవమని చెప్పు. ఇఫ్ దే డు నాట్ ఫైండ్ 1 single మిస్టేక్. అంటే తాను ఏమనుకుంటున్నాడో కొన్ని లైన్లు రాశాడు. ఆ లైన్లని 6 భాషల్లో రాశాడు. ఐ బెగ్ యూ టు గివ్ ఆర్డర్స్ టు హ్యావ్ ఎ గన్ ఫైర్డ్ ఆఫ్ ఇన్ ద గార్డెన్. ఒకవేళ అందులో ఒక్క సింగిల్ మిస్టేక్ కూడా పోలేదనుకో, నేను రాసిన 6 భాషల్లో కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకో, నువ్వేం చేస్తావంటే గన్ను పేల్చు. ఓకే, టు హ్యావ్ ఎ గన్ ఫైర్డ్ ఆఫ్ అంటే ఎవరి చేతనైనా ఏం చేస్తావంటే ఆ యొక్క గార్డెన్లో ఉంచేసి ఆ గన్నుతో పేల్చామనుకో నాకు అర్థమైపోయింది. బై ద నాయిస్ ఐ షల్ నో దట్ మై ఎఫర్ట్స్ హ్యావ్ నాట్ బీన్ ఇన్ వెయిన్. నేను ఏదైతే ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టి చదివానో అది ఏమాత్రం వ్యర్థం కావు. 6 భాషల్లో కూడా ఏదైతే రాశాడో అదంతా కూడా కరెక్టే అని నాకు తెలుస్తుంది. ఎలా? గన్ షాట్ వల్ల. ఎవరో ఒకళ్ళు ఏం చేయాలి? గార్డెన్లో ఉండి తుపాకీ పేల్చాలి. ఆ శబ్దం నేను వినాలి. విని ఏమర్థం అవుతుంది? ఎలాంటి తప్పు నేను చేయలేదు, 6 భాషల్లో కరెక్ట్గా రాశాను. అది ద జీనియసెస్ ఆఫ్ ఆల్ ఏజెస్ అండ్ కంట్రీస్ ఇన్ స్పీక్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ బట్ ఇన్ దెమ్ ఆల్ బర్న్స్ ద సేమ్ ఫ్లేమ్. ఏం చెప్తున్నాడంటే జీనియస్ అనే వ్యక్తులు ఉంటారు, రకరకాల తరాల్లో ఉంటారు, లేకపోతే రకరకాల భాషలు మాట్లాడతారు, రకరకాల దేశాల్లో వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళ ఉండే ఫ్లేమ్ ఉంది చూసావా, జిజ్ఞాస అనేది, అది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఇఫ్ యూ న్యూ మై హెవెన్లీ హ్యాపీనెస్ నౌ దట్ ఐ కెన్ అండర్స్టాండ్ దెమ్. అప్పుడు ఏమవుతుందంటే ఇతను ఎవరైతే ప్రిజనర్గా ఉన్నాడో లాయరు చాలా 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 సంతోషంగా ఉన్నాడు. ఏంటంటే ఇతను చదివాడు అండ్ అలాంటి జీనియస్ల గురించి ఇతనికి అర్థమవుతుంది. ఇప్పుడు ఆనందం అనేది అర్థమవుతుంది. ద ప్రిజనర్ డిజైర్ వాజ్ ఫుల్ఫిల్డ్. లాయర్ ఏదైతే కోరుకున్నాడో అది చూయించాడు. ఎట్లాంటి తప్పులు లేవు అతను రాసిన లైన్లో. 6 లాంగ్వేజెస్లో 6 భాషల్లో రాయడం జరిగింది. కాబట్టి తాను సక్సెస్ సాధించాడు. ఏం చేశాడు? తాను ఏదైతే కష్టపడ్డాడో జైల్లో ఉంటూ, అంటే కృత్రిమ జైలు అన్నమాట ఇది, ఆ జైల్లో ఉంటూ తన టైం వేస్ట్ చేయాల, ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉన్నాడు. అది సక్సెస్ అయింది. ఎలా తెలిసింది? 2 shots were fired in garden by banker's order. బ్యాంకర్ ఏం చేశాడంటే 2 తుపాకీ గుళ్ళని పేల్చమన్నాడు. ఆ విధంగానే పేల్చడం అయితే జరిగింది. అది ప్రిజనర్ అయిన లాయర్ విన్నాడు. దాంతో చాలా సంతోషం. లేటర్ ఆన్ ఆఫ్టర్ ద 10th year, 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత, ద లాయర్ సాట్ immovable before his table and read only the New Testament. తర్వాత ఈ జైల్లో ఉంటున్నటువంటి ఎవరైతే లాయర్ ఉన్నాడో ప్రిజనరు, ఇతను ఆఫ్టర్ ద 10th year, 10 ఏళ్ల తర్వాత కేవలం కొత్త నిబంధన మాత్రమే చదవడం మొదలుపెట్టాడు.
ఈ కొత్త నిబంధన అనేది దేనికి? క్రీస్తు జీవిత చరిత్ర అనేది తెలియజేస్తుంది అనమాట. ద బ్యాంకర్ ఫౌండ్ ఇట్ స్ట్రేంజ్ దట్ ఏ మ్యాన్ హూ ఇన్ 4 years had mastered 600 erudite volumes should have spent nearly a year in reading one book, easy to understand and by no means thick. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 4 సంవత్సరాలలో 600 పుస్తకాలు చదివి నమిలేసిన వ్యక్తి ఈ సంవత్సరం ఏంటి కేవలం ఒకే ఒక్క పుస్తకం చదువుతున్నాడు. అది కూడా అర్థం అవడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఈ కొత్త నిబంధన అనేది. ద న్యూ టెస్ట్మెంట్ వాస్ దెన్ రీప్లేస్డ్ బై ద హిస్టరీ ఆఫ్ రిలీజియన్స్ అండ్ థియాలజీ. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ న్యూ టెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అది చదివిన తర్వాత థియాలజీ అంటే మతానికి సంబంధించినటువంటి శాస్త్రాలు ఉంటాయి, ఆ థియాలజీ అనేది చదవడం మొదలుపెట్టాడు ఈ యొక్క లాయర్. డ్యూరింగ్ ద లాస్ట్ 2 years ఆఫ్ హిస్ కన్ఫైన్మెంట్, ఇక విడుదల అవుతాడు అనంగా 15 ఏళ్ళు కదా, విడుదల అవుతాడు అనంగా 2 ఏళ్ల ముందు అంటే 13 సంవత్సరాలు గడిచిన తర్వాత ద ప్రిజనర్ రెడ్ అన్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ క్వైట్ హ్యాఫజార్డ్. నౌ హీ వుడ్ అప్లై హిమ్సెల్ఫ్ టు ద న్యాచురల్ సైన్సెస్, దెన్ హీ వుడ్ రీడ్ బైరాన్ ఆర్ షేక్స్పియర్. ఇక 2 ఏళ్ళ నుండి విడుదలవుతానంగా చాలా భయంకరమైనవి అంటే చాలా ఒరాషియస్గా బాగా ఎక్కువగా చదవడం మొదలుపెట్టారు. ఏంటది? న్యాచురల్ సైన్సెస్ కానివ్వండి, మన సైన్స్ సబ్జెక్ట్స్, బైరాన్, షేక్స్పియర్ ఇలాని. నోట్స్ యూజ్డ్ టు కమ్ ఫ్రమ్ ఇన్ విచ్ హీ ఆస్క్డ్ టు బి సెంట్ అట్ ద సేమ్ టైమ్ ఏ బుక్ ఆన్ కెమిస్ట్రీ, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్, ఏ నావెల్ అండ్ సమ్ ట్రీటైజ్ ఆన్ ఫిలాసఫీ ఆర్ థియాలజీ. ఒకేసారి రసాయన శాస్త్రం బుక్ తెమ్మంటాడు, ఒకేసారి మెడిసిన్ టెక్స్ట్ బుక్ ఇవ్వమంటాడు, ఒకేసారి నవల ఒకటి ఇవ్వమంటాడు. అంటే ఇంతకుముందు వరుసలో ఆర్డర్లో ఉండే, ఇప్పుడు అట్లా కాదు, ఒకేసారి వీటిని ఇవ్వమని అడగడం అయితే జరుగుతుంది. ఫిలాసఫీ, థియాలజీ ఇవన్నీ అనమాట. ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం, థియాలజీ వచ్చేసి ఏంటంటే మతానికి సంబంధించిన శాస్త్రాలు ఉంటాయి. He read as though he were swimming in the sea among the broken pieces of wreckage, and in his desire to save his life was eagerly grasping one piece after another. ఎట్లా ఉందంటే ఇతను చదవడం అనేది ఇతను ఏదో సముద్రంలో పడిపోయినట్టు, ఇక ఇతను బతకాలంటే చదవాలి, చదివి తన్ను కాపాడేటటువంటి ఒక పీస్ ఎక్కడ ఉంది దాన్ని పట్టుకుంటే అతను కాపాడబడతాడు అన్నట్టుగా భయంకరంగా చదివేస్తున్నాడు. అంటే ఇతని పరిస్థితి ఎలా ఉందని చదువుతున్నాడు, ఇంకా చదవకపోతే చచ్చిపోతా అన్నట్టుగా ఉంది ఇతని పరిస్థితి. సముద్రంలో పడిపోయినట్టు చదివి తను కాపాడే ఆ ఒక్క ముక్కని గనక కనిపెడితే బతుకుతా అన్నట్టుగా చదువుతున్నాడు అనమాట. ఇక్కడతో పార్ట్ 1 అనేది కంప్లీట్ అవుతుందండి. పార్ట్ 2 అనేది మనం చూద్దాం. ద బ్యాంకర్ రికార్డ్ ఆల్ దీస్ అండ్ థాట్. ఈ 15 ఏళ్ళు ఏం జరిగిందో అంతా నెమరు వేసుకుంటున్నాడు బ్యాంకర్. తాను ఏదైతే డబ్బు ఉందనే మదంతోనో, బాగా తిండిందనే అహంతోనో, ఏంటంటే తానే అనుకున్న వెల్ఫెడ్ బలిసిందనేటటువంటి అతనే తిట్టుకుంటాడు. ఎందుకంటే 20 మిలియన్లు, దరిదాపులు 2 మిలియన్లు అంటే 20 లక్షల రూపాయలు. 2 మిలియన్లు అంటే 20 లక్షలు. 2 మిలియన్ 20 లక్షలు, మిలియన్ అంటే 10 లక్షలు. అంత డబ్బు ఇవ్వాలి, సరే ఇవ్వచ్చు కదా, అతను నా దగ్గర చాలా డబ్బు ఉందన్నాడు కదా. ఏం జరిగిందో చూద్దాం. టుమారో at 12 o'clock he receives his freedom. రేపు 12ంటికి అంటే 1885 నవంబర్ 14 అయింది. అండ్ అతనికి ఏమొస్తుంది? స్వేచ్ఛ అనేది వచ్చేస్తుంది. అండర్ ద అగ్రిమెంట్ ఐ షల్ హ్యావ్ టు పే హిమ్ 2 millions. 20 లక్షల రూపాయలు ఇవ్వాలి అరేంజ్మెంట్ ప్రకారం, బెట్ ప్రకారం. ఇఫ్ ఐ పే ఇట్స్ ఆల్ ఓవర్ విత్ మీ. తన దగ్గర ఇప్పుడు ఉన్నదే ఆ 2 మిలియన్లు, ఎందుకంటే పక్కన పెట్టాడు వీడికి ఇవ్వాలని. ఐఆమ్ రూయిన్డ్ ఫర్ ఎవర్. ఇక అతని దగ్గర ఉన్నది మొత్తం పోయింది, ఆ 2 millions మాత్రమే మిగిలింది. అది కూడా ఈ బెట్ కోసం పెట్టినటువంటి డబ్బులు అనమాట. ఒకళ్ళ దగ్గర లేకపోతే మధ్యవర్తి దగ్గర పెట్టడం జరిగింది. ఆ 2 మిలియన్లు మాత్రమే ఇతనికి మిగిలింది, మొత్తం కాజేశాడు. ఎలా పోయినాయి ఏందనేది కూడా చెప్తాడు, చూద్దాం. 15 years before he had too many millions to count. 15 ఏళ్ల ముందు ఇతని దగ్గర లక్షల డబ్బులు ఉన్నాయి. బట్ నౌ he was afraid to ask himself which he had more of money or debt. కానీ ఇప్పుడు అతనికి అప్పులు ఉన్నాయా డబ్బులు ఉన్నాయా అన్నీ చూసుకుంటే భయపడాల్సి వస్తుంది. గ్యాంబ్లింగ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ షేర్లలో ఏంటంటే ఇతను గ్యాంబ్లింగ్, జూదం ఆడాడు, రిస్కీ స్పెక్యులేషన్స్ చేశాడు. అంటే దీంట్లో పెడితే డబ్బులు ఎక్కువ అయిపోతాయని నష్టపోయాడు. అండ్ ద రెక్లెస్నెస్ ఆఫ్ విచ్ హీ కుడ్ నాట్ రీడ్ హిమ్సెల్ఫ్ ఈవెన్ ఇన్ ఓల్డ్ ఏజ్ హ్యాడ్ గ్రాడ్యువలీ బ్రాట్ హీస్ బిజినెస్ టు డికే. టోటల్గా ఏంటంటే
ఇతను యాక్చువల్‌గా వయసయ్యే కొద్దీ పరిణతి సాధిస్తారు. కానీ ఇతను ఏందంటే మొత్తం నాశనం చేసుకున్నాడు. అతని బిజినెస్ కూడా మొత్తం అయిపోయింది. ద ఫియర్‌లెస్, సెల్ఫ్ కాన్ఫిడెంట్, ప్రౌడ్ మ్యాన్ ఆఫ్ బిజినెస్ హ్యాడ్ బికమ్ యాన్ ఆర్డినరీ బ్యాంకర్ ట్రెంబ్లింగ్ ఎట్ ఎవ్రీ రైజ్ అండ్ ఫాల్ ఇన్ ద మార్కెట్. ఎలా అయిపోయాడంటే ఇతని పరిస్థితి టోటల్ డబ్బులన్నీ తీసుకెళ్ళి షేర్ మార్కెట్‌లో పెట్టేశాడు. అండ్ కొంచెం డబ్బులు పెరిగినా, తగ్గినా భయపడే స్థాయికి వచ్చేసాడు. ఎందుకంటే తన డబ్బు కాదు పెట్టింది. ఆర్డినరీ బ్యాంకర్ అయిపోయాడు. ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద శాఖలను ఓన్ చేసేవాడు. కానీ అతని యొక్క అనవసరమైన అంటే తనకేందంటే ఎవ్వరికి భయపడని తత్వం. సెల్ఫ్ కాన్ఫిడెంట్, మితిమీరిన ఆత్మవిశ్వాసం, గర్విష్టితనం ఇవన్నీ వచ్చేసి ఎవరి మాట వినలేదు. తనకు తానే గొప్పోడు అనుకున్నాడు. అండ్ డబ్బులన్నీ తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టేశాడు, షేర్ మార్కెట్లో. ఇప్పుడు తగ్గినా పెరిగినా కానీ భయం పడుతుంది. పెరిగితే ఏంది, ఎట్లా మొత్తం తీసేయాలా, లేదు తగ్గిందనుకో ఇప్పుడు ఎట్లా నష్టాల్లో. అది దట్ కస్డ్ బెట్. ఆ బెట్ ఏదైతే పందెం కాశానో అది శపితమైంది. అనవసరంగా కాశానో. మర్మర్డ్ ద ఓల్డ్ మ్యాన్ క్లచింగ్ హిస్ హెడ్ ఇన్ డిస్పేర్. ఇక 15 ఏళ్ళయింది, ఓల్డ్ అయిపోయాడు ఇతను. తన చేతులు రెండు కూడా నెత్తిని పట్టేసుకొని ఏం చేశాడంటే బాధపడడం మొదలుపెట్టాడు. వై డింట్ ద మ్యాన్ డై? అసలు వాడు ఎందుకు సావాలా? లోపల ఉన్నాడు. 15 ఏళ్ళు ఒక మనిషి ఒంటరిగా ఎలా ఉండగలుగుతాడు? సావాలి కదా వాడు. ఈజ్ ఓన్లీ 40 years old. అరే 25 ఏళ్ళు, 15 ఏళ్ళు కలిపితే 40 ఏళ్ళే వాడికి. ఈ విల్ టేక్ అవే మై లాస్ట్ ఫార్ థింగ్, మ్యారీ, ఎంజాయ్ లైఫ్, గ్యాంబుల్ ఆన్ ఎక్స్చేంజ్, అండ్ ఐ విల్ లుక్ ఆన్ లైక్ envious beggar and hear the same words from him every day. I am obliged to you for the happiness of my life. Let me help you. అతనికి ఇప్పుడు లాయర్కి 40 ఏళ్ళే. బ్యాంకర్ ముసలోడైపోయాడు. ఇతనికి మాత్రం లాయర్కి మాత్రం 40 ఏళ్ళు మాత్రమే. ఇప్పుడు ఇతను అనుకుంటున్నాడు అనమాట, ఓల్డ్ బ్యాంకర్ అనుకుంటున్నాడు ఏంటంటే నాకున్నదంతా ఏదైతే ఉందో మొత్తం ఊడ్చుకెళ్ళిపోతాడు ఈ లాయర్. పెళ్లి చేసుకుంటాడు, 40 ఏళ్ళేగా. అండ్ తన జీవితాన్ని తెగ ఎంజాయ్ చేస్తాడు. ఇతను కూడా షేర్ మార్కెట్లోకి వెళ్ళి జూదం ఆడతాడు. అండ్ నేనేమో ఎలా ఉంటా, ఒక బిచ్చగాడి లెక్క. అండ్ ప్రతిరోజు చెప్తాడు అనమాట. ఎవరు? ఇతను కారులో వస్తాడు, ఇటు బిచ్చగాడుకుంటాడు. ఎవరు? బ్యాంకర్ ఉండి ఐఎమ్ ఆబ్లైజ్డ్ టు యూ ఫర్ ద హ్యాపీనెస్ ఆఫ్ మై లైఫ్. నేను ఈరోజు నా కారులో ఇలా తిరుగుతున్నాను, పెళ్లి చేసుకున్నాను, చక్కగా నా జీవితం ఉందంటే కారణం నువ్వే. కాబట్టి నేను నీకు సాయం చేస్తా. ఓ బెగ్గర్. బ్యాంకర్ కాస్తా బెగ్గర్, బ్యాంకర్ టు బెగ్గర్ అయిపోతా నేను. ఆడేమో రిచ్ ఫెల్లో అయిపోతాడు. వాడొచ్చి నా జీవితం నీ వల్లే ఇలా సెట్ అయిపోయింది కాబట్టి నేను నీకు రుణపడి ఉంటా, సాయం చేయని అని నన్ను అంటాడు అనేసి ఇతను కళ్ళుగా అంటున్నాడు అనమాట. నో, ఇట్స్ టూ మచ్. లేదు బ్యాంకర్ అనుకున్నా, లేదు ఇలా జరగడానికి వీల్లేదు. ద ఓన్లీ ఎస్కేప్ ఫ్రమ్ బ్యాంక్రప్సీ అండ్ డిస్గ్రేస్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ డై. నేను ఈ బాధలన్నిటి దివాలా ఏదైతే ఉందో అది తీసేటట్టున్నా. నాకు అవమానాలు జరిగితే నేను బెగ్గరైపోతా. వాటి నుంచి నేను బయటపడాలి అంటే లోపల ఉన్న లాయర్ చనిపోవాలి అని చెప్పి బ్యాంకర్ అనుకున్నాడు. ద క్లాక్ హ్యాడ్ జస్ట్ స్ట్రక్ 3. 3 అయింది. ద బ్యాంకర్ వాజ్ లిజనింగ్. ఇన్ ద హౌస్ ఎవ్రీ వన్ వాజ్ అస్లీప్. 3 గంటలు కొట్టింది అండ్ అది బ్యాంకర్ విన్నాడు. అందరు నిద్రపోతున్నారు తన ఇంట్లో. అండ్ వన్ కుడ్ హియర్ ఓన్లీ ద ఫ్రోజన్ ట్రీస్ వైనింగ్ అవుట్ సైడ్ ద విండోస్. బాగా చలికాలం, చెట్లన్నీ కూడా గట్టగట్టుకుపోయి అండ్ అవి ఏంటంటే చిన్నగా మూలుగుతున్నాయి బయట. ట్రయింగ్ టు మేక్ నో సౌండ్ హీ టుక్ అవుట్ హీ సేఫ్ ద కీ ఆఫ్ ద డోర్ విచ్ హీ హ్యాడ్ నాట్ బీన్ ఓపెన్ 15 years. 15 ఏళ్లుగా మూతపడి ఉన్నటువంటి ఆ డోర్ని ఇప్పుడు తీయబోతున్నాడు. ఆ తాళాన్ని తీసుకున్నాడు. పుట్ ఆన్ ఈజ్ ఓవర్ కోట్. పై వస్త్రాన్ని వేసుకున్నాడు, కోట్, చలిగా ఉంది కాబట్టి. అండ్ వెంట్ అవుట్ ఆఫ్ ద హౌస్. తన ఇంటి బయటికి వెళ్ళాడు. గార్డెన్లో ఈ రూమ్ అనేది ఉంది. వాజ్ డార్క్ అండ్ కోల్డ్. అంతా చీకటిగా ఉంది అండ్ చల్లగా ఉంది. ఇట్ వాజ్ రైనింగ్. వర్షం పడుతుంది. వర్షం అంటే ఇది మంచు అనేది పడుతుంది. ఏ డ్యామ్ పెనిట్రేటింగ్ విండ్ హౌల్డ్ ఇన్ ద గార్డెన్ అండ్ గేవ్ ద ట్రీస్ నో రెస్ట్. ఇక అంతా కూడా ఎట్లా ఉంది, తడిగా ఉంది. అండ్ అక్కడ గాలి అనేది వీస్తుంది. నక్క ఊలబెట్టినట్టుగా గాలి అనేది వీస్తుంది. అండ్ ట్రీస్ అన్నీ కూడా ఊగుతున్న ట్రీస్ ఎట్లా ఉందంటే వణుకుతున్నట్టున్నాయి. వైనింగ్ అని ఇందా చెప్పుకున్నాం కదా. ఆ పైన ఉన్నటువంటి ఏ అయితే మంచు పేరుకుపోయిందో అది కింద పడుతుంది. తో హీ స్ట్రెయిన్డ్ హీస్ ఐస్ ద బ్యాంకర్ కుడ్ సీ neither the ground nor the white statues nor the garden wing nor the trees.
ఇక తన కళ్ళని రుద్దుకున్నాడండి బ్యాంకర్. ఏం కనబడట్లా అతనికి. అతనికి గ్రౌండే కనబడట్లా, తెల్లటి విగ్రహాలు కనబడట్లా, గార్డెన్ వింగ్ అంటే ఆ శాఖ ఏదైతే వింగ్ అంటే ఆ ప్లేస్ అనేది గార్డెన్ వింగ్ అనేది కనబడట్లా, చెట్లు కనబడట్లా, ఏ కనబడట్లా. అంతా ఎట్లా ఉందంటే అంతా చిమ్మ చీకటిగా ఉంది. అండ్ ఇతను మాత్రం ఆ తాళం తీసుకొని దాని వైపుగా సాగుతున్నాడు. అప్రోచింగ్ ద గార్డెన్ వింగ్. ఇక ఆ గార్డెన్ వింగ్కి వచ్చేసాడు. అంటే గార్డెన్లో జనరల్గా ఓ రూమ్ ఉంటాయి, రూమో ఇల్లు ఉంటాయి అన్ని వస్తువులు పెట్టుకోవడానికి. దాంట్లో ఇతన్ని ఖైదు చేయడం జరిగింది ఆ బెట్ కోసం. హీ కాల్ ద వాచ్మ్యాన్ ట్వైస్. అక్కడ వాచ్మ్యాన్ని పెట్టాడు. ఆ వాచ్మ్యాన్ని 2 సార్లు పిలిచాడనమాట. దేర్ వాజ్ నో ఆన్సర్ లేదు. ఎవిడెంట్లీ ద వాచ్మ్యాన్ హ్యాడ్ టేకెన్ షెల్టర్ ఫ్రమ్ ద బ్యాడ్ వెదర్, వాజ్ నౌ అస్లీప్ సమ్వేర్ ఇన్ ద కిచెన్ ఆర్ గ్రీన్ హౌస్. ఈ వ్యక్తి ఎందుకు లేడంటే అక్కడ వాతావరణం సరిగా లేదు, బాగా చల్లగా ఉంది, మంచు కురుస్తుంది, అంతా తడితడిగా ఉంది. ఈ టైంలో జనరల్గా ఎవడు కూడా ఆ చలిలో కూర్చుంటే ఏదో జబ్బు చేసి పోతాడు. కాబట్టి అతను ఏం చేశాడంటే ఎస్కేప్ అయ్యాడు. అంటే ఎక్కడో కిచెన్లోనో గ్రీన్ హౌస్లోనో పడుకొని ఉంటాడు. ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఇఫ్ ఐ హ్యావ్ కరేజ్ టు ఫుల్ఫిల్ మై ఇంటెన్షన్, థాట్ ద ఓల్డ్ మ్యాన్, ద సస్పిషన్ విల్ ఫాల్ ఆన్ ద వాచ్మ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఏదైతే అనుకుంటున్నాను, ఏమనుకుంటున్నాడు, లాయర్ని వేసేద్దాం అనుకున్నాడు. ఎందుకు వేసేద్దాం అనుకుంటున్నాడు? లాయర్కి ఇవ్వాల్సినటువంటి 2 మిలియన్ మాత్రమే ఉన్నాయి అతని దగ్గర. మొత్తం అతనికి ఇంకేం లేదు. అతను పెద్దగా చెప్పుకోవడానికి డబ్బులేం లేవు. మొత్తం దివాలా తీశాడు. ఆ బ్యాంకులో ఉన్న అమౌంట్లు కూడా మొత్తం మార్కెట్లో పడేశాడు. అది కొంచెం తగ్గినా పెరిగినా కానీ ఇతనికి బీపీ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు కనుక ఆ 2 మిలియన్ 20 లక్షలని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా లాయర్ని వేసేయాలి. వేసేస్తే వేసేసిన నింద ఎవరి మీద వేయచ్చు? ఇప్పుడు వాచ్మ్యాన్ మీద వేయచ్చు. ఎందుకంటే వాడేగా అక్కడ ఉండేది, అందుకని. సో వాచ్మ్యాన్ నెత్తి మీద పడుతుంది ఆ నింద అనేది. ఇన్ ద డార్క్నెస్ హీ గ్రోప్డ్ ఫర్ ద స్టెప్స్ అండ్ ద డోర్. ఇక ఆ చిమ్మ చీకట్లో ఆ స్టెప్స్ చిన్నగా ఎక్కుంటా, చిన్నగా చూసుకుంటా ఎంటర్ ద హాల్ ఆఫ్ గార్డెన్ వింగ్. ఆ గార్డెన్ వింగ్లోకి వెళ్ళడం అయితే జరిగింది. దెన్ పోక్ హిస్ వే ఇంటూ ఎ నారో ప్యాసేజ్ అండ్ స్ట్రక్ ఎ మ్యాచ్. ఇంకా ఆ చిన్న త్రోవలోకి వెళ్ళాడు, ఒక అగ్గిపుల్ల వెలిగించాడు. నాట్ ఏ సోల్ వాజ్ దేర్. అసలు ఆ గార్డెన్ దగ్గర కానీ ఎవ్వరు లేరు, ఒక్కళ్ళు కూడా లేరు, ఒక్క మనిషి లేడు. సమ్ వన్స్ బెడ్ విత్ నో బెడ్ క్లాత్స్ ఆన్ ఇట్ స్టూడ్ దేర్ అండ్ యాన్ ఐరన్ స్టవ్. అతను వెళ్ళినప్పుడు అతను ఏం కనబడింది? ఒక బెడ్ కనబడింది. దాని మీద బెడ్ క్లాత్స్ అంటే పైన వేసేటటువంటి దుప్పట్లు అయితే లేవు. స్టూడ్ దేర్ అంటే ఈ బెడ్ అనేది అక్కడ ఉంది. ఒక ఐరన్ స్టవ్ అనేది ఉంది. లూమ్ డార్క్ కింద కార్నర్ మూలలో ఒక ఐరన్ స్టవ్ అనేది ఉంది. అంటే అతను ఏదైనా వండుకోవడానికి అట్లా. ద సీల్స్ ఆన్ ద డోర్ దట్ లెడ్ ఇన్ టు ప్రిజనర్స్ రూమ్ వర్ అన్బ్రోకెన్. అంటే ఇది ఎక్కడుంది? వాచ్మెన్ అనమాట. ఇవి ఏంటంటే ఈ బెడ్ ఇవన్నీ సమ్వన్స్ బెడ్ విత్ నో బ్లడ్, ఇది ఏంటంటే వాచ్మెన్కి సంబంధించి అయి ఉంటుంది. ఎందుకంటే డోర్ సీల్ అనేది ఇంతవరకు బ్రేక్ చేయాల ఎవరు. ద సీల్స్ ఆన్ ద డోర్ దట్ లెడ్ ఇన్ టు ప్రిజనర్స్ రూమ్ వర్ అన్బ్రోకెన్. ఏవైతే డోర్కి సీల్స్ ఉన్నాయో ప్రిజనర్ రూమ్కి ఎక్కడైతే లాయర్ ఉన్నాడో అవి బ్రేక్ చేయబడలేదు. అంటే ఎవరు తీలా ఇంతకాలం 15 ఏళ్ళు అయింది. When the match went out, the old man, trembling from agitation, peeped into the little window. ఇక ఆ గీసిన అగ్గిపుల్ల ఆరిపోయింది. ఆ విండో ఏదైతే ఉందో కిటికీలో నుంచి తొంగి చూశాడు. ఇన్ ద ప్రిజనర్స్ రూమ్ ఏ క్యాండిల్ వాజ్ బర్నింగ్ డిమ్లీ. ఒక చిన్న క్యాండిల్ అనేది వెలుగుతుంది ఈ లాయర్ ఎక్కడైతే ప్రిజనర్గా ఉన్న రూమ్లో. ద ప్రిజనర్ హిమ్సెల్ఫ్ సాట్ బై ద టేబుల్ పక్కన కూర్చొని ఉన్నాడు. ఓన్లీ ఈజ్ బ్యాక్, ద ఎయిర్ ఆన్ హిస్ హెడ్ అండ్ హిస్ హ్యాండ్స్ వర్ విజిబుల్. ఇదని చూస్తే అతనికి ఏం కనబడుతుంది అంటే పెరిగిన జుట్టు చేతులకి, కాళ్ళకి, హెయిర్ తల మీద ఉన్నది అండ్ చేతులకు ఉన్నది కనబడుతుంది. టోటల్గా ఇన్నాళ్ళు అతను కట్ చేసుకోలేదు కదా, టోటల్గా ఏంటంటే తల మీద ఉన్న వెంట్రుకలు మొత్తం ఆడవాళ్ళకి పెరిగినట్టు జడలాగా అట్లా వచ్చేసింది. అండ్ చేతుల మీద కూడా పెరగడం జరిగింది. ఓపెన్ బుక్స్ వర్ స్ట్రూన్ అబౌట్ ఆన్ ద టేబుల్ మీద ఓపెన్గా తెలిసిన పుస్తకాలన్నీ పడేసి ఉన్నాయి. ద 2 చైర్స్ అండ్ ఆన్ ద కార్పెట్ నియర్ ద టేబుల్. వీటన్నిటి మీద, టేబుల్ మీద కానివ్వండి, చైర్ల మీద కానివ్వండి, కార్పెట్ మీద కానివ్వండి, మొత్తం పుస్తకాలు పరిచి ఉన్నాయన్నమాట. 5 minutes passed and the prisoner never once stirred. 5 నిమిషాలైంది కానీ ఈ ఖైదు చేయబడిన లాయర్ ఎవరైతే ఉన్నారో కదలట్లా.
15 years confinement, 15 ఏళ్ల జైలు జీవితం, had taught him to sit motionless, ఏ మాత్రం కదలకుండా కూర్చోవడం నేర్పించింది. ద బ్యాంకర్ ట్యాప్డ్ ఆన్ ద విండో విత్ హిస్ ఫింగర్, బ్యాంకర్ ఏం చేశాడు, ఆ విండో కిటికీ దగ్గరికి వెళ్ళి వేలితో అట్లా కొట్టాడు. బట్ ద ప్రిజనర్ మేడ్ నో మూమెంట్ ఇన్ రిప్లై, కానీ ఈ ఖైదు చేయబడిన లాయర్ ఎవరైతే ఉన్నారో అతను మూమెంట్ యూకిలా అంటే కదల్లా. దెన్ ద బ్యాంకర్ కాషియస్లీ టోర్ ద సీల్స్ ఫ్రమ్ ద డోర్ అండ్ పుట్ ద కీ ఇన్ టు ద లాక్. ఇక ఏదైతే సీల్స్ వేయబడినాయో అన్నిటినీ తెంచేశాడు. ఇక తాళం చెవి అనేది తాళం బుర్రలో పెట్టేసి ఓపెన్ చేశాడు. ద రస్టీ లాక్ గేవ్ ఏ హోర్స్ గ్రోన్. ఇక అన్నాళ్ళు 15 ఏళ్ల పాటు ఓపెన్ చేయబడింది ఎలా ఉంటుంది, తుప్పు పట్టిపోయి పెద్ద కొంచెం మామూలు శబ్దం కన్నా హోర్స్ గ్రోన్ అనేది ఇచ్చింది. అంటే ఒక శబ్దం అనేది వచ్చింది, మామూలుగా తాళం తిప్పేటప్పుడు వచ్చే శబ్దం. ద డోర్ క్రీక్డ్, కిర్రని సౌండ్ వచ్చింది డోర్ తీసేటప్పుడు. ద బ్యాంకర్ ఎక్స్పెక్టెడ్ ఇన్స్టాంట్లీ టు హియర్ ఏ క్రై ఆఫ్ సర్ప్రైజ్ అండ్ సౌండ్ ఆఫ్ స్టెప్స్. ఇంకా బ్యాంకర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వెంటనే తీయంగానే అతను ఒక ఆశ్చర్యం మొత్తం కనబడతాయి, ఒకలాంటి ఉద్వేగం కనబడిద్ది అనుకున్నాడు. 3 minutes పాస్ అండ్ ఇట్ వాస్ క్వైట్ ఇన్సైడ్ యాజ్ ఇట్ హ్యాడ్ బీన్ బిఫోర్. ఇతను లోపలికి వెళ్ళిన 3 నిమిషాలు అయినప్పటికీ కూడా పెద్ద శబ్దమే లేదు. ఈ మేడ్ అప్ హిజ్ మైండ్ టు ఎంటర్. ఇక లోపలికి ఇంకా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు బ్యాంకర్. బిఫోర్ ద టేబుల్ సాట్ ఏ మ్యాన్. లాయర్ కూర్చొని ఉన్న టేబుల్ ముందు. అన్లైక్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, మామూలు మనిషి కూర్చున్నట్టుగా లేదు. ఇట్ వాజ్ ఎ స్కెల్టన్, ఎముకల గూడది. విత్ ఎ టైట్ డ్రాన్ స్కిన్, అండ్ స్కిన్ కూడా ఎట్లా ఉన్నాయి, అండ్ మొత్తం ఆ స్కెల్టన్ అతుక్కున్నట్టు ఉంది. విత్ లాంగ్ కర్లీ హెయిర్ లైక్ ఏ ఉమెన్స్, ఆడవాళ్ళకి పెరిగినట్టుగా జడలాగా పెరిగింది. అండ్ ఏ షాగీ బియర్డ్, అండ్ గడ్డం కూడా బాగా ఎక్కువగా అట్లా వాలిపోయి ఉన్నది అనమాట. ద కలర్ ఆఫ్ హిస్ ఫేస్ వాజ్ ఎల్లో, అండ్ రక్తం లేక మొత్తానికి పాలిపోయి ఎల్లో కలర్లో ఉంది, ఆఫ్ ఎర్తీ షేడ్. ద చీక్స్ వర్ సంకెన్, బుగ్గలు లేవు. ద బ్యాక్ లాంగ్ అండ్ నారో, అండ్ ద హ్యాండ్ అపాన్ విచ్ he leaned his hairy head was so lean and skinny that it was painful to look upon. మొత్తానికి ఇతను ఒక ఎముకల గూడ్లాగా తయారయ్యాడండి. హిజ్ హెయిర్ వాజ్ ఆల్రెడీ సిల్వరింగ్ విత్ గ్రే, అంటే టోటల్గా హెయిర్ మొత్తం కూడా ఏమైపోయింది, తెల్లబడిపోయింది. అండ్ నో వన్ హూ గ్లెన్స్డ్ ఎట్ ద సెనైల్ ఇమాసియేషన్ ఆఫ్ ద ఫేస్ వుడ్ హ్యావ్ బిలీవ్డ్ దట్ హీ వాజ్ ఓన్లీ 40 years old. ఎవరైనా ఈ వ్యక్తిని చూసి కేవలం 40 ఏళ్ళని ఎవ్వరు అనుకోరు. సెనైల్ అంటే ముసలితనం వచ్చేసింది, మొత్తం ముసలితనంతో పీక్కుపోయి ఉందన్నమాట. అందుకని ఎవ్వరు కూడా ఇతను 40 ఏళ్ల వ్యక్తి అంటే ఎవ్వరు నమ్మరు. నో వన్, ఎవ్వరు నమ్మరు. ఆన్ ద టేబుల్ బిఫోర్ హిస్ బెండెడ్ హెడ్ లే షీట్ ఆఫ్ పేపర్ ఆన్ విచ్ సంథింగ్ వాజ్ రిటన్ ఇన్ ఏ టైనీ హ్యాండ్. ఇక ఏంటంటే అతని దగ్గర ఒక పేపర్ ఉంది, ఆ టేబుల్ మీద పడుకొని ఉన్నాడు. దాని మీద అంటే తల అలా వాల్చి పడుకొని ఉన్న టేబుల్ మీద ఒక పేపర్ అయితే ఉంది, రాసింది. ఏంటదో చూద్దాం ఏం రాశాడనేది. Poor devil, thought the banker. He is asleep and probably seeing millions in his dreams. చూడు, రాక్షసుడు వీడు, పేద రాక్షసుడు వీడు, చక్కగా నిద్రపోతా లక్షలు కౌంట్ చేసుకుంటున్నాడు వాడి కలల్లో. ఐ హ్యావ్ ఓన్లీ టు టేక్ అండ్ త్రో దిస్ హాఫ్ డెడ్ థింగ్ ఆన్ ద బెడ్. జస్ట్ నేనేం చేస్తానంటే ఈయన్ని ఎటు సగం తెచ్చినోడు వీడు, వీడిని తీసుకెళ్ళి బెడ్ మీద వేస్తా, స్మోతర్ హిమ్, దిండు వేసి నొక్కుతా మొహాన్ని. ఏ మూమెంట్ విత్ పిల్లో, దిండు వేసేసి నొక్కి పడేస్తా. అండ్ ద మోస్ట్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ విల్ ఫైండ్ నో ట్రేస్ ఆఫ్ అన్యాచురల్ డెత్. దాంట్లో దిండేసి నొక్కేస్తాను కాబట్టి ఈడెటు ఎట్లా ఉన్నాడు, అస్థిపంజరం లాగున్నాడు, కొంచెం కూడా శవ పరీక్ష చేసేవాడికి డౌట్ రాదు ఈడు చంపబడ్డాడని. న్యాచురల్ డెత్ అనుకుంటారు. బట్ ఫస్ట్ లెట్ అస్ రీడ్ వాట్ హీ హాజ్ రిటెన్ హియర్. సరే, ముందు ఏం రాశాడో చదువుదాం. ద బ్యాంకర్ టుక్ ద షీట్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ రీడ్. ఆ షీట్ ఏదైతే రాసుకున్నాడో, ఏమైనా అద్భుతమైన కళలు ఏమైనా రాసుకున్నాడేమో, నేను బయటికి వచ్చిన తర్వాత ఇలా చేద్దాం అలా చేద్దాం ఏమైనా ఉందేమో అని ఇతను ఏం చేశాడు, చదవడం మొదలుపెట్టాడు. టుమారో ఎట్ 12 o'clock midnight, రేపు 12 గంటలకు అర్ధరాత్రి, ఐ షల్ అబ్టైన్ మై ఫ్రీడమ్ అండ్ ద రైట్ టు మిక్స్ విత్ పీపుల్. నాకు స్వేచ్ఛ అనేది దొరుకుతుంది, జనాలతో కలిసేటటువంటి స్వేచ్ఛ దొరుకుతుంది. బట్ బిఫోర్ ఐ లీవ్ దిస్ రూమ్ అండ్ సీ ద సన్. కానీ దానికన్నా ముందు నేను ఈ రూమ్ని విడనాడతాను అండ్ సూర్యుని చూస్తాను. ఐ థింక్ ఇట్ నెసెసరీ టు సే ఫ్యూ వర్డ్స్ టు యూ. నేను కొన్ని మాటలు నీకు చెప్దాం అనుకుంటున్నాను. ఆన్ మై ఓన్ క్లియర్ కాన్షియస్ అండ్ బిఫోర్ గాడ్ హూ సీస్ మీ ఐ డిక్లేర్ టు యూ దాట్
ఐ డిస్పైజ్ ఫ్రీడమ్, లైఫ్, హెల్త్ అండ్ ఆల్ దట్ యువర్ బుక్స్ కాల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే టోటల్ తన అంతరాత్మ కానివ్వండి, దేవుని ఎదుట కానివ్వండి, అతను చెప్పేది ఏంటంటే ఏం రాశాడంటే, నేను స్వేచ్ఛని తృణీకరిస్తున్నాను, జీవితాన్ని తృణీకరిస్తున్నాను, హెల్త్ ఆరోగ్యాన్ని తృణీకరిస్తున్నాను. అట్లానే ఆల్ దట్ యువర్ బుక్స్, ఓ బ్యాంకర్ నువ్వు ఎన్నో వందల పుస్తకాలు నాకు తెప్పించావే, అవేంటి? కాల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రపంచానికి ఆశీర్వాదాలు ఇచ్చే ఈ పుస్తకాలు చదివితే జీవితం మారిపోతుంది అంటున్నారే, ఆ పుస్తకాలన్నిటినీ తృణీకరిస్తున్నాను. ఫర్ 15 years ఐ హ్యావ్ డిలిజెంట్లీ స్టడీడ్ ఎర్త్లీ లైఫ్. 15 సంవత్సరాలు నేను ఈ కారాగారంలో ఉండి, అంటే గార్డెన్లో ఒక చిన్న రూమ్లో ఉంచాడనమాట ఇతన్ని. అలానే అతనికి ఒక వాచ్మ్యాన్ ఉంచాడు. కిటికీలో నుండి అతనికి ఏం కావాలో ఇస్తాడు, దాని ప్రకారం వాళ్ళు తెచ్చి పెడుతూ ఉంటారు. ఈ 15 సంవత్సరాలు ఏదైతే అతను చదివాడో, ఏం చదివాడు? ఎర్త్లీ లైఫ్ చదివాడు, అంటే ప్రాపంచిక జీవితం గురించి చదివాడు. చాలా చాలా ఎవరు చదవనంతగా. ఎందుకని? అతనికి ఒకటే పని, చదవడం. ట్రూ, ఐ సా నెయిదర్ ద నార్ ద పీపుల్. కానీ నేను ఈ 15 సంవత్సరాలు భూమి చూడలా, ఎవరిని చూడలా, ఎలాంటి మనుషుల్ని కూడా చూడలా. జస్ట్ కిటికీలో ఆ పేపర్ పెడతాడు, వాచ్మెన్ తీసుకుని డాక్టర్కి అందిస్తాడు, డాక్టర్ ఏ కావాలో అది తెచ్చి పెడతాడు. బట్ ఇన్ యువర్ బుక్స్, కానీ నువ్వు తెచ్చిన పుస్తకాల్లో ఐ డ్రాంక్ ఫ్రాగ్రెంట్ వైన్, నేను మద్యం తాగా, పాటలు పాడా, అండ్ డీర్ లేళ్లని వేటాడా, వైల్డ్ బోర్ అడవి పందుల్ని వేటాడా, లేళ్లని వేటాడా, ఎక్కడా? అడవుల్లో. లవ్డ్ ఉమెన్, ఆడవాళ్ళని ప్రేమించా, అండ్ బ్యూటిఫుల్ ఉమెన్, అది కూడా ఎలాంటి వాళ్ళని? అందమైన ఆడవాళ్ళని ప్రేమించా. ఎట్లా ప్రేమించాడంటే పుస్తకాలు చదువుతున్నాడు, ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఈ అనుభూతిని అతను పొందాడనమాట. అండ్ బ్యూటిఫుల్ విమెన్ లైక్ క్లౌడ్స్ ఎథిరియల్ క్రియేటెడ్ బై మ్యాజిక్ ఆఫ్ యువర్ పోయిట్స్ జీనియస్. పోయిట్స్ ఆడవాళ్ళ అందం గురించి వేరే ప్రపంచం నుంచి వచ్చినట్టుగా, అంటే మహిళలు కనబడే ఎవరైతే ఉన్నారో స్వర్గం నుంచి దేవతలు కానీ ఇట్లాంటి రచనలు కానీ ఏదైతే చేయడం, విజిటెడ్ మీ బై నైట్ అండ్ విస్పర్ టు మీ వండర్ఫుల్ టేల్స్, ఇవి ఏదైతే చదివాడో పుస్తకాలు అతను, వీటి వల్ల ఏంటంటే రాత్రులు అవే మదిలో ఉండిపోయినాయి. ఏం చేసాయంట? గుసగుసలాడేయంట ఈ ఏదైతే టేల్స్ కథలు ఇతను చదివేవాడో అవన్నీ. విచ్ మేడ్ మై హెడ్ డ్రంకెన్, వీటితో నా తల మత్తైపోయేది, జీవితం చిత్తైపోయేది. ఇన్ యువర్ బుక్స్ ఐ క్లైమ్ ద సమ్మిట్స్ ఆఫ్ ఎల్బ్రస్ అండ్ మౌంట్ బ్లాంక్, సా ఫ్రమ్ దేర్ హౌ సన్ రోజ్ ఇన్ ద మార్నింగ్. ఇక నువ్వు పంపించినటువంటి ఏదైతే పుస్తకాలు చదవడం వల్ల నేను నా ఊహల్లో ఎల్బ్రస్ పర్వతాన్ని ఎక్కేశా, మౌంట్ బ్లాక్ అనే పర్వతాన్ని ఎక్కేశా. ఎవరెస్ట్ మనవాళ్ళు ఎలా అయితే ఎక్కుతారో ఇవి ఆయా ఖండాల్లో ఉన్నటువంటి లేదా ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఎత్తైన పర్వతాలు అన్నమాట ఇవి. కాబట్టి వాటిని ఎక్కి నేనేం చూశాను? అక్కడ సూర్యుడు ఉదయించడాన్ని చూశాను. అండ్ ఇన్ ద ఈవినింగ్ సఫ్యూజ్ ద స్కై, ద ఓషన్ అండ్ లై మౌంటైన్ రిడ్జెస్ విత్ ఎ పర్పుల్ గోల్డ్. తర్వాత సాయంకాలాలైనప్పుడు సూర్యాస్తమయం జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే లైట్ స్కాటర్ అయితే ఓషన్ కానివ్వండి, మౌంటైన్ రిడ్జెస్ ఎట్లా పర్పుల్ గోల్డ్ కలర్తో. ఓకే, అంటే పర్పుల్ అంటే తెలుసు ఊదా రంగు, గోల్డ్ అంటే మనకి సన్ ఏదైతే కాంతి ఎల్లో కలర్లో వస్తుందో అది. ఏమవుతుందంటే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు, ఆ కలర్ అనేది వెదజల్లబడుతుంది. ఐ సా ఫ్రమ్ దేర్ హౌ అబౌవ్ మీ లైటింగ్స్ గ్లిమ్మర్డ్ క్లీవింగ్ ద క్లౌడ్స్. ఇవన్నీ ఇతను ఏంటంటే తన మదిలో ఇమాజినేషన్లో చూస్తున్నాడు అనమాట. తనకన్నా పైన ఏ విధంగా అయితే లైటింగ్స్ గ్లిమ్మర్డ్ క్లీవింగ్ ద క్లౌడ్స్, ఏ విధంగా అయితే మేఘాలని చీల్చుకొని వచ్చేటటువంటి కాంతి ఏదైతే ఉందో, జనరల్గా సూర్యుడి నుంచి కాంతి వస్తుంది, ఆ కాంతి ఏం చేస్తుంది? ఈ యొక్క మేఘాలని చీల్చుకొని వస్తుంది కదా, అవి కూడా చూసా. ఐ సాన్ గ్రీన్ ఫారెస్ట్, పచ్చని అరణ్యాలను చూసా, పచ్చని పైరుని చూసా, అండ్ నదుల్ని చూసా, సరస్సులను చూసా, నగరాలని చూసా. ఐ హార్ట్ సైరన్ సింగింగ్ అండ్ ప్లేయింగ్ ఆఫ్ పైప్స్ ఆఫ్ పాన్. ఐ టచ్ ద వింగ్స్ ఆఫ్ బ్యూటిఫుల్ డెవిల్స్ హూ కేమ్ ఫ్లయింగ్ టు మీ టు స్పీక్ ఆఫ్ గాడ్. ఈ పుస్తకాల ద్వారా ఏంటంటే సైరన్స్ వచ్చేసి గ్రీకు మైథాలజీకి సంబంధించి, ఇక్కడ సైరన్ కానీ పాన్ కానీ
ఈ సైరన్ సింగింగ్ అంటే ఏంటంటే, సైరన్ వచ్చేసి ఏంటంటే పక్షి ఉంటుందండి. సగం పక్షి, సగం ఆడమ. అంటే పక్షి యొక్క తల, స్త్రీ ముఖం ఉంటుంది. అవి పాడుతున్నవి కూడా విన్నాను. అంతేకాదు పాన్, ఈ గ్రీక్ మైథాలజీలో ఉండేటటువంటి దేవుళ్ళతో వీళ్ళు కొలిచేటటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. పాన్ అంటే ఏంటంటే మేక ఉంటుంది. మేక పైన మనిషి దేహం ఉంటుంది. కొన్ని సినిమాల్లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. మనిషికి 4 కాళ్ళు, గొర్రె కాళ్ళు అవి ఉన్నట్టు చూపిస్తారు కదా, అదనమాట పాన్. అంటే సగం మనిషి, సగం మేక, ఆ విధంగా ఉండేటటువంటి వ్యక్తి లేదా దేవుడు గ్రీక్ మైథాలజీ ప్రకారం. వాళ్ళు పైప్స్ పెట్టుకొని ఏం చేస్తారంటే ఊదుతారు. అవి కూడా విన్నా. ఎక్కడ చదివాడు? గ్రీక్ మైథాలజీకి సంబంధించి అతని పుస్తకాలు చదివినప్పుడు సైరన్స్ కానీ, పాన్ కానీ, ఏదైతే మ్యూజిక్ ఉందో వీళ్ళు పాడడం, వాళ్ళు బోర్లు ఊదడం అవి కూడా విన్నా. ఐ టచ్ ద వింగ్స్ ఆఫ్ బ్యూటిఫుల్ డెవిల్స్ హూ కెమ్ ఫ్లయింగ్ టు మీ టు స్పీక్ ఆఫ్ గాడ్. దేవుడిని గురించి దేవదూతలు, బ్యూటిఫుల్ డెవిల్స్ అంటున్నాడు, దయ్యాలు వచ్చినాయి అంట దేవుడి గురించి చెప్పడానికి. వాళ్ళ రెక్కల్ని కూడా తడిమాను, పట్టుకున్నాను. ఇన్ యువర్ బుక్స్ ఐ క్యాచ్ మై సెల్ఫ్ ఇన్ టు బాటమ్లెస్ అబిసెస్. నువ్వు పంపించిన పుస్తకాల్లో నేనేం చేశా? పాతాళ అగాధాలని కూడా చూసా. వర్క్డ్ మిరాకిల్స్, నేను అద్భుతాలు కూడా చేశా. బర్న్ సిటీస్ టు గ్రౌండ్, చాలా పట్టణాలని, నగరాలని ఏం చేశా? తుక్కు కింద వాటిని పొడిగా కొట్టేశా. అంటే రోడ్ రోలర్ పెట్టి కొట్టేసి ఉండొచ్చు. అంటే ఊహల్లో. ప్రీచ్ న్యూ రిలీజియన్స్, వెళ్ళిపోయి కొత్త మతాలని నేనేం చేశా? కొత్త మతాలన్నిటినీ కూడా నేను ప్రచారం చేశా. ఏది? పుస్తకాలు చదువుతూ, ఊహల్లో. కాంక్వర్డ్ హోల్ కంట్రీస్, ప్రతి దేశాన్ని నేను ఏం చేశా? జయించాను. అలెగ్జాండర్ ది గ్రేట్ చదివాను అనుకోండి, అలెగ్జాండర్ ది గ్రేట్ నేనే అనుకొని ఊహించుకొని చదవండి, అంత గెలిచా అనిపిస్తుంది. అది బుక్స్కి ఉన్నటువంటి మహిమ. యువర్ బుక్స్ గివ్ మీ విజ్డమ్, జ్ఞానాన్ని ప్రసాదించిని ఈ పుస్తకాలు. ఆల్ దట్ అన్వేరింగ్ హ్యూమన్ థాట్ క్రియేటెడ్ ఇన్ ద సెంచరీస్ ఈజ్ కంప్రెస్డ్ టు ఎ లిటిల్ లంప్ ఇన్ మై స్కల్. ఇప్పుడు ఈ ప్రపంచ జ్ఞానం ఏదైతే ఉందో మనిషి సృష్టించాడో ప్రతిదీ ఇప్పుడు నా మెదడులో చిన్న భాగంలో అమరిపోయి ఉన్నాయి. ఆ విజ్డమ్ మొత్తం లాగేశా ఈ 15 సంవత్సరాలు. ఐ నో దట్ ఐఎమ్ క్లెవర్ దాన్ యూ ఆల్, మీ అందరికన్నా తెలివైన వాడిని నేను. అండ్ ఐ డిస్పైజ్ యువర్ బుక్స్, ఇప్పుడు నేను నీ పుస్తకాలని తృణీకరిస్తున్నా, త్యజిస్తున్నా. డిస్పైజ్ ఆల్ వరల్డ్ బ్లెస్సింగ్స్ అండ్ విజ్డమ్, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బ్లెస్సింగ్ని నేను తృణీకరిస్తాను. వద్దు, నాకొద్దు, అజ్ఞానం కూడా వద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ వాయిడ్, అంతా మాయా, అంతా డొల్లే, ఫ్రెయిల్, బలహీనమైంది, అట్లా పట్టుకుంటే ఇరిగిపోయేది. విజనరీ అండ్ డెలిజియస్ ఎ మిరాజ్, అంతా ఏంది? ఎండమావే. నీకు ఇప్పుడు అంతా చెప్పాను కదా, ప్రతిదీ ఏదో గొప్ప తెలివైన వాడిని అని చెప్పాను కదా. ఎవ్రీథింగ్, ఇంత చదివినా, ఇంత చేసినా ఇక్కడ ఉన్నదంతా మాయ, డొల్ల అండ్ ఎండమావి. ఎండమావులు అంటే తెలిసిందే మీకు, బాగా మంచి మెయిన్ రోడ్డు ఉంటుంది, బస్సులో వెళ్తుంటాం, ఎండ ఒక 45-46 ఉందనుకోండి, నీళ్ళు లాగా కనబడతా ఉంటాయి. దాని దగ్గరికి వెళ్తే ఏముండదు, మరలా కొంత దూరంలో కనబడుతుంటాయి, దాని దగ్గర పరిగెత్తే ఏముండదు. జీవితం కూడా అంతే. తో యూ బీ ప్రౌడ్ అండ్ వైజ్ అండ్ బ్యూటిఫుల్, నువ్వు గర్విష్టవచ్చు, తెలివేగలవాడవచ్చు, అందగాడివచ్చు. యాట్ విల్ డెత్ వైప్ యూ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ లైక్ ద మైస్ అండర్ గ్రౌండ్. కానీ మరణం ఉంది చూసావా, నిన్ను ఒక చిన్న ఎలక పిల్లలాగా పిసికి మరి నేను ఈ భూమి నుంచి తీసి పక్కన పడేసి. అండ్ యువర్ పోస్టరిటీ, యువర్ హిస్టరీ అండ్ ద ఇమ్మోరాలిటీ ఆఫ్ యువర్ మెన్ ఆఫ్ జీనియస్ విల్ బి యాజ్ ఫ్రోజన్ స్లాగ్ బర్న్ డౌన్ టుగెదర్ విత్ టెరెస్ట్రియల్ గ్లోబ్. అండ్ యువర్ పోస్టరిటీ అంటే భవిష్యత్తు, నీ భవిష్యత్తు తరాలు కానివ్వండి. యువర్ హిస్టరీ, నీ గతం కానివ్వండి, అంటే నీ భవిష్యత్తు, నీ గతం. అండ్ ఇమ్మోరాలిటీ ఆఫ్ యువర్ మెన్, ఏం చెప్తారు? జీనియస్ వీళ్ళు ఎప్పుడిప్పుడు బ్రతికే ఉంటారు, మనుషుల మెదడులో ఇవన్నీ చెప్తుంటారు కథలు, అదంతా తుక్కు, అంటే వేస్ట్. బర్న్ డౌన్ టుగెదర్ విత్ ద టెరెస్ట్రియల్ గ్లోబ్. ఇదంతా కూడా ఏం జరుగుతుంది? కాల్చి బూడిద చేయబడుతుంది ఎట్ ది ఎండ్. అంటే అంతా ఇంపర్మనెంట్, ఇక్కడ ఉన్నది ఏది శాశ్వతం కాదు. మొత్తం ఏం చేయబడుతుంది? మొత్తం అగ్నికి ఆహుతయ్యేదే. అంటే సింపుల్గా చనిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? తీసుకెళ్ళి సెమిట్రీలో కాల్చిపడేస్తారు టోటల్గా. ఏమవుతుంది? మిగిలేదేంది? బూడిద, మొత్తం బూడిదే. యు ఆర్ మ్యాడ్ అండ్ గాన్ ద రాంగ్ వే, నువ్వు పిచ్చోడివి,
అండ్ ప్రతిదీ కూడా రాంగ్ వేలో వెళ్ళావు. యూ టేక్ ఫాల్స్‌హుడ్ ఫర్ ట్రూత్ అండ్ అగ్లీనెస్ బ్యూటీ. నువ్వు అబద్ధాన్ని నిజం అనుకుంటావు, అసహ్యాన్ని అందం అనుకుంటావు. యూ వుడ్ మార్వెల్ ఇఫ్ సడన్లీ యాపిల్ అండ్ ఆరెంజ్ ట్రీస్ షుడ్ బేర్ ఫ్రాగ్స్ అండ్ లిజర్డ్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ fruit, and if roses should begin to breathe the odor of a sweating horse. So do I marvel at you who have bartered heaven for earth. I do not want to understand you. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు పిచ్చోడివి. ఇప్పుడు సపోజ్ యాపిల్ కానివ్వండి, ఆరెంజ్ చెట్లు కానివ్వండి, ఇవి కప్పల్ని బల్లుల్ని పుట్టిస్తాయి అని ఎవరైనా అన్నారనుకోండి, ఎట్లా ఉంటుంది? అలానే నేను కూడా నీ వంక అట్లానే చూస్తా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇతను చాలా లోతైన విషయం చెప్తున్నాడు. ఏంటంటే యాపిల్ చెట్లు కప్పల్ని కాసాయనుకో, అలానే నారింజ చెట్లు బల్లుల్ని కాసాయనుకో, ఎట్లా? ఫలాలు కాకుండా. అలానే రోజా పుష్పం అనేది సువాసన కాకుండా కంపు కొడుతుందనుకో, ఏది? గుర్రం నుంచి వచ్చేటటువంటి కంపులాగా వస్తుందనుకో. మనం ఎంత విచిత్రంగా చూస్తాం వాటి వంకో, నేను కూడా అంత విచిత్రంగా చూస్తాను ఈ వంక. ఇక్కడ ఇదనమాట. అంటే చెట్లు స్వాభావిక ధర్మం ఏంది? యాపిల్ చెట్లు యాపిల్ కాస్తే, ఆరెంజ్ చెట్లు ఆరెంజ్ ఫలాలు వస్తాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? యాపిల్ చెట్టు కప్పల్ని, ఆరెంజ్ చెట్లు బల్లుల్ని ఇదని కాసిందనుకో, ఎట్లా ఉంటుంది? అట్లా అని నేను నీ వంక చూస్తా. అంటే నువ్వు ఏం చేయాలి? యూ హ్యావ్ టు గో ట్రై ఫర్ హెవెన్. కానీ నువ్వేం చేసావు? భూమి కోసం, భూమి యొక్క ఇచ్చల కోసం స్వర్గాన్ని ఇచ్చేసావు. బార్టర్ సిస్టమ్ ఉంటుంది. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఒకదాని బదులు ఇంకోటి. సపోజ్ యాపిల్ ఇచ్చి ఒక యాపిల్ ఇచ్చావు అనుకోండి, 10 నారింజలు తీసుకోవచ్చు. అట్లా బార్టర్. ఇతను ఏం చేశాడు? పిచ్చిదైన ఎత్తు కోసం చాలా ఫలభరితమైనటువంటి స్వర్గాన్ని వదిలేసుకున్నాడు. ఐ డు నాట్ వాంట్ టు అండర్స్టాండ్. నిన్ను అర్థం చేసుకోవాలని కూడా నాకు లేదు. అంటే నువ్వు యాపిల్ కాయాల్సినోడివి, కానీ నువ్వేం కాస్తున్నావు? యు ఆర్ ఫ్రాగ్. నువ్వు ఎలాంటి చెట్టువి? ఆరెంజ్ చెట్టువి. ఫలభరితంగా ఉండాలా అంటే మంచి మంచి విషయాలు రావాలి నీ దగ్గర నుంచి. ఏం వస్తున్నాయి? లిజర్డ్స్, బల్లులు వస్తున్నాయి. ఇదేంటి మరి? నువ్వు యాపిల్ చెట్టు లాంటి వాడివి, యాపిల్ కాయాలి కదా, మంచి రావాలి కదా నీ నుండి. మరి మంచి వస్తుందా? రాట్ల. కప్పలు ఎవరైనా ఇష్టపడతారా? మోస్ట్ 90% ఎవరు ఇష్టపడరు. అండ్ లిజర్డ్స్ ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. అలాంటి అసహ్యమైనవి నీ నుంచి వస్తున్నాయి. దట్ ఐ మే షో యూ indeed my contempt for that by which you live. I waive the 2 millions of which I once dreamed as a paradise and which I now despise. ఇంకో విషయం కూడా సింపుల్గా చెప్పాలంటే, నువ్వు ఇచ్చేటటువంటి ఆ 20 లక్షల రూపాయలని కూడా నేను తృణీకరిస్తున్నాను. దాన్ని కూడా నేను అసహించుకుంటున్నాను నీలాంటి వ్యక్తి దగ్గర తీసుకోవడానికి. నేను ఒకప్పుడు ఏమనుకున్నా? 20 లక్షలని స్వర్గం వచ్చేస్తుంది అనుకున్నా. దట్ ఐ మే షో యూ ఇన్ డీడ్. నేను నా యొక్క క్రియలో చెప్తున్నా, ఏదో మాటలుగా చెప్పట్లా. నేనే ఇవన్నీ చెప్పేసి నువ్వు ఇచ్చే 20 లక్షలు పట్టుకొని నేను వెళ్ళిపోయి ఎంజాయ్ చేయడానికి నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే, నేను క్రియల రూపంలో చూపిస్తా. అంటే నేను ఇవన్నీ మాటలు చెప్తున్నా, ఊరక మాటలు చెప్తాడులే, డబ్బు వచ్చేసరికి పట్టకపోతాడులే అనుకుంటున్నావేమో. నో, ఇండీడ్ క్రియల్లో నా అసహ్యాన్ని చూపిస్తున్నాను. ఎట్లా? నువ్వు నివసిస్తున్న విధానం ఏదైతే ఉందో అది చాలా చండాలపు విధానం. దాన్ని నేను క్రియల్లో తృణీకరించడానికి నీ 20 లక్షల రూపాయలని నేను తీసుకోవట్లేదు. ఒకప్పుడు ఈ 20 లక్షల రూపాయలు నేను ఏమనుకున్నా? స్వర్గం అనుకున్నా. ఆ 20 లక్షలు ఉంటే నా జీవితం అద్భుతంగా మారిపోయిద్ది అనుకున్నా. విచ్ నౌ ఐ డిస్పైజ్. నేను వాటిని అసహించుకుంటున్నా, తృణీకరిస్తున్నా, వద్దని చెప్తున్నా. దట్ ఐ మే డిప్రైవ్ myself of my right to them. I shall come out from here 5 minutes before the stipulated term that shall violate the agreement. కాబట్టి నేనేం చేయబోతున్నానంటే, మన అగ్రిమెంట్ని నేను ఏం చేయబోతున్నా? బ్రేక్ చేయబోతున్నా. 5 నిమిషాల ముందే ఏదైతే టైం ఉందో ఆ టైం 1885 నవంబర్ 14 12 గంటలు కదా.
దానికన్నా 5 నిమిషాల ముందే నేనేం చేస్తా, ఈ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తా. నేను ఆ రైట్ ఏదైతే ఉందో ఆ 20,00,000 రూపాయలని తీసుకోగలిగే అర్హతని కోల్పోతా. అలా 5 నిమిషాల ముందొచ్చి. 5 నిమిషాల ముందొచ్చేస్తా బయటికి. ఈ రూమ్‌ని ఎట్లా అయినా సరే బ్రేక్ చేసుకోనో, ఎట్లా అయినా మొత్తానికి తీసుంటే ఏం చేస్తా, బ్రేక్ చేసేసి ఓకే. 5 మినిట్స్ ముందైనా సరే నేను లేదా నిన్నడుగుతా 5 నిమిషాల ముందైనా నేను బయటపడతా. అలా 20,00,000 పొందేటటువంటి అనర్హతని సంపాదిస్తా. అర్హత గాదు. అనర్హతని సంపాదిస్తాను. నాకు ఆ డబ్బులు వద్దు. దాన్ని నేను వదులుకుంటున్నాను. నీ జీవితం లాంటి జీవితం నాకు వద్దు. ఎందుకు వద్దు? ఇతను స్వర్గాన్ని వదిలేసి భూమిని ఎంచుకున్నాడు. భూమి మీద ఉన్నటువంటి సుఖాల్లో, అనవసరమైన వాటిల్లో మునిగి తేలుతున్నాడు. వెన్ హీ హ్యాడ్ రెడ్, అతను చదివినప్పుడు, ఎవరు? బ్యాంకర్ చదివినప్పుడు పుట్ ద షీట్ ఆన్ ద టేబుల్, అతను ఏదైతే షీట్ చూశాడో అది టేబుల్ మీద పెట్టాడు. కిస్డ్ ద హెడ్ ఆఫ్ ద స్ట్రేంజ్ మ్యాన్, ఆ వ్యక్తి ఎవరైతే లాయర్ ఉన్నాడో ఆయన తలని ముద్దు పెట్టుకున్నాడు. అండ్ బిగాన్ టు వీక్, ఏడవడం మొదలు పెట్టాడని బ్యాంకర్. తన జీవితంలో ఏడ్పించడమే తప్ప, గర్వంగా ప్రవర్తించడమే తప్ప ఏడవడం అనేది తెలియనటువంటి బ్యాంకర్ ఏడవడం మొదలుపెట్టాడు. హీ వెంట్ అవుట్ ఆఫ్ ది వింగ్, వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నెవర్ ఎట్ ఎనీ అదర్ టైమ్, నాట్ ఈవెన్ ఆఫ్టర్ హిస్ టెరిబుల్ లాసెస్ ఆన్ ద ఎక్స్చేంజ్, తన మార్కెట్లో కోల్పోయిన డబ్బులు కానివ్వండి, స్టాక్ మార్కెట్లో పెట్టుకున్న డబ్బులు కానీ, హ్యాడ్ ఈ ఫెల్ట్ సచ్ కంటెంప్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ యాజ్ నౌ, ఇంతవరకు తన్ను తాను ఎప్పుడు అసహించుకోవాలా. అరే ఏంద్రా డబ్బులు కోల్పోయావు, ఏంద్రా ఇలా చేసావు అని కూడా తన్ను తాను ఎప్పుడు అసహించుకోవాలా. కానీ జీవితంలో మొట్టమొదటిసారి తనను తాను అసహించుకుంటున్నాడు. ఎవరు? బ్యాంకర్. ఎందుకు? ఎవరై లాయర్ ఏదైతే 15 సంవత్సరాలు తాను చదివి 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 చివరికి ఏంటి మనిషి జీవితం అంటే, చావు అనేది ఒక్క సెకండ్లో వాడిని ధూళిగా మార్చేస్తుంది. ఇంకేముంది? ఎంతున్నా ఏముంది? ఏం లేదు ఈడ. అంతా డొల్ల, అంతా ఎండమావి, కనబడేదంతా కూడా శూన్యం, ఏమీ లేదు, అంతా మాయే అనే విషయం తెలిసింది. కమింగ్ హోమ్ ఈ లే డౌన్ ఆన్ హిస్ బెడ్, ఇంటికి వచ్చేసి మంచం మీద పడుకున్నాడు. బట్ ఎడ్యుకేషన్ కేర్స్ కెప్ట్ హిమ్ ఏ లాంగ్ టైమ్ ఫ్రమ్ స్లీపింగ్, కానీ భయాందోళన, కన్నీరు తనని నిద్రపోనివ్వలేదు. ఏంటంటే ఇంతకాలం ఏం చేశాడో చంపేద్దాం అనుకున్నాడు ఇతను. 20 లక్షలు ఎందుకు కోల్పోవాలి? ఇతన్ని లేపేద్దాం, ఇతన్ని లేపేసామనుకో మనకు భయం లేదు, బాధ లేదు, మన డబ్బు మనతో ఉంటుంది, బెగ్గర్ లాగా ఉండలేము. అంటే నేను బెగ్గర్ లాగా ఉంటే వాడు కారులో వచ్చి అదిగో చూడు నా కారు, అదిగో చూడు నా భార్య, 40 ఏళ్లే కదా, ఈజీగా ఏం చేస్తాడు, అన్నీ తిరిగి పొందగలుగుతాడు కదా. అప్పుడు నేను బాధలో ఉండాల్సి ఉంటుంది, నేను ఈడి దగ్గర అడుక్కోవాల్సి ఉంటుంది. లేదా ఈడే వచ్చి చెప్తాడు, అరే నువ్వు బిచ్చగాడి అయిపోయావు, కానీ నేను ఇలా కారు వేసుకొని తిరుగుతున్నా అంటే నువ్వు ఇచ్చిన 20 లక్షలే పందెంలో గెలవడే, నేనేమైనా సాయం చేయమంటావా అని వచ్చి అడుగుతాడు అని లాయర్ అడుగుతాడని బ్యాంకర్ అనుకున్నాడు. కానీ బ్యాంకర్ ఎప్పుడైతే ఈ పేజీ రాసింది చదివాడో వెంటనే ఏడవడం మొదలుపెట్టాడు. అంటే అంత దిగజారిపోయిన స్థితికి చేరిపోయాడు బ్యాంకర్. ఒక మనిషిని చంపడానికి కూడా సిద్ధపడిపోయాడు. ద నెక్స్ట్ మార్నింగ్ ద పూర్ వాచ్మ్యాన్ కేమ్ రన్నింగ్ టు హిమ్, తర్వాతి రోజు ఆ వాచ్మ్యాన్ వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ బ్యాంకర్ దగ్గరికి. అండ్ టోల్డ్ హిమ్ దట్ దే హ్యాడ్ సీన్ ద మ్యాన్ హూ లివ్డ్ ఇన్ ద వింగ్ క్లైమ్ త్రూ ద విండో ఇన్ టు ద గార్డెన్. ఏం చెప్పాడంటే, అయ్యా ఇంతకాలం ఒక వ్యక్తి ఉన్నాడు కదా లోపల, ఆయన ఏం చేశాడంటే ఆ వింగ్లో ఉండేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే విండో నుంచి గార్డెన్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి దాటి వెళ్ళిపోయాడు అనేసి చెప్పాడు. హీ హ్యాడ్ గాన్ టు ద గేట్ దాకి వెళ్ళాడు అండ్ డిసపియర్డ్, మొత్తానికి తప్పించుకున్నాడయ్యా అతను, లేడు అని చెప్పాడు బ్యాంకర్కి లాయర్ గురించి. ద బ్యాంకర్ ఇన్స్టాంట్లీ వెంట్ విత్ హిస్ సర్వెంట్స్ టు ద వింగ్, వెంటనే తన సేవకులతో పాటు ఆ వింగ్ అంటే గార్డెన్ వింగ్ అనమాట, ఆ గార్డెన్ దగ్గర ఉండేటటువంటి వింగ్ చాలా పెద్దది కాబట్టి వింగ్ అని పేరు పెట్టుకున్నారు. అండ్ ఎస్టాబ్లిష్, వింగ్ అంటే ఒక శాఖలాగా అనమాట. అండ్ ఎస్టాబ్లిష్ ద ఎస్కేప్ ఆఫ్ హిస్ ప్రిజనర్, ఆ ప్రిజనర్ ఎవరైతే ఉన్నాడో ఖైదీ తప్పించుకున్నాడు అనేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. టు అవాయిడ్ అన్నెసరీ రూమర్స్ he took the paper with the renunciation from the table and on his return locked it in his safe. ఇంకా అనవసరమైన వదంతులొద్దు,
ఎందుకని వద్దు? ఆల్రెడీ ఇతని గురించి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బ్యాంకర్ పని అయిపోయింది. ఇంకా ఇది కూడా బెట్ ఓడిపోతాడు. ఓడిపోతే ఆ డబ్బులు ఇవ్వాలి. ఈడు బిచ్చగాడైపోతాడు. కాబట్టి వీడు ఎవరికి సాయం చేయొద్దు, వీడు ఎవరికి ఇవ్వద్దు అనేది ముందే ఉంది మొత్తానికి మార్కెట్‌లో. కాబట్టి ఇప్పుడేంది ఖచ్చితంగా ఈడేదో చేసి ఉంటాడురా, ఆ డబ్బులు ఇయ్యాల్సి వచ్చిద్దని అనే అపవాదు రాకుండా ఉండడానికి అతను ఏం చేశాడంటే ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్‌ని తీసుకున్నాడు. ఆ టేబుల్ ఏదైతే ఉందో టేబుల్ దగ్గర ఆ పేపర్ చూశాడు కదా నైట్, ఆ పేపర్‌ని తీసుకున్నాడు. అండ్ లాక్ ఇట్ ఇన్ హిస్ సేఫ్. తన దగ్గర ఉన్నటువంటి బీరువాలో దాన్ని అల్మరా లాంటి దాంట్లో దాచిపెట్టాడనమాట. ఇదండి టోటల్‌గా ద బెట్ అనేది. దీంట్లో ఏందంటే జీవితం అంటే ఏంటి? అనవసరమైన ఆర్భాటాలు, అనవసరమైనయన్నీ మనిషి చేస్తూ ఉంటాడు. తాను మనిషి మానవత్వం విడిచిపెట్టి మృగంగా మారుతూ ఉంటాడు. అంత అవసరమా? అనేది లాయర్ చివరికి పెట్టిన క్వెషన్ మార్క్ అనమాట. ఎందుకని బ్యాంకర్ నిజంగా ఆయన మనిషిని చంపే స్థాయికి వెళ్ళిపోయాడు. ఏముంది ఇతన్ని శవంలాగున్నాడు, అస్థిపంజరంలాగున్నాడు. ఎత్తి ఆ యొక్క మంచం మీదేసి దిండు పెట్టి నొక్కేద్దామని వెళ్ళాడు యాక్చువల్‌గా. కానీ ఎప్పుడైతే ఏం రాశాడో చదువుదాం, ఏం కళలు ఉన్నాయో కసిగా చంపుదాం ముందే చదివి అని చదివితే కసిగా చంపడం కాదు, ఇతనిలో ఉన్న మృగం చచ్చిపోయింది. అయితే చివరికి ఏదైతే ఇతను మాట ఏదైతే రాసుకున్నాడో ఆ మాట ప్రకారమే ఇతను ఏం చేశాడంటే ముందుగానే వెళ్ళిపోయాడు. ఇదండి ద బెట్ పందెం. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనే దానికన్నా ఇక్కడ లాయర్ యాక్చువల్‌గా గెలిచేటటువంటి ఛాన్స్ అతనికి చివరి వరకు కూడా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏందంటే ఆ డబ్బుల్ని తృణీకరించాడు. టోటల్ లైఫ్‌నే తృణీకరించేశాడు. ఏం లేదు. సర్వసంగ పరిత్యాగిగా ఉండాలి. సన్యాసంలో కలిసిపోతారంటారే, ఆ విధంగా అయిపోయింది. ఆ 15 ఏళ్ళు తాను ఒంటరిగా జీవించిన జీవితం వల్ల, చదివిన చదువు వల్ల చివరికి తెలిసిందేందంటే ఏమీ లేదు, జీవితం అంటే డొల్లా, ఎండమావి, ఏదేదో ఉన్నాయని కనబడతాయి కానీ ఏమీ ఉండదు అనేసి మచ్ అడో అబౌట్ నథింగ్ అని షేక్స్పియర్ రాశాడు. ఏమి ఉండదాడ, కాకపోతే పెద్ద గోల గలాటా ఉంటుంది. అలానే ఉంటుంది జీవితం అనేసి చివరికి లాయర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాంకర్ చివరికి ఏంటంటే పశ్చాత్తాపడతాడు, బాధపడతాడు. ఏంది ఇలాంటి ఇంతవరకు ఎప్పుడు కూడా తాను బాధపడలా. ఎన్ని కోల్పోయినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఏంద్రా నువ్వు ఇలా చేసావని కూడా తన్ను తాను ఎప్పుడు కూడా అనుకోని పరిస్థితి. బట్ చివరికి ఏమనుకున్నాడంటే తన్ను తాను తిట్టుకున్నాడు. మొత్తానికి చాలా అసహించుకున్నాడు, తను తాను బాధపడ్డాడు. అండ్ వాచ్మెన్ వచ్చి చెప్పడంతో వెళ్ళి ఆ ఆధార్ రూమర్స్ ఏవి రాకుండా ఆ కాగితం ఏదైతే ఉందో ఆ కాగితాన్ని వెళ్ళిపోతున్నానని తానే సంతకం కూడా చేశాడు కదా లాయరు. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేదు, దాన్ని తీసుకొచ్చి సేఫ్లో పెట్టుకున్నాడు. ఇతను కూడా సేఫ్ అయ్యాడు, తన జీవితం సేఫ్, బ్యాంకర్ జీవితం కూడా సేఫ్. ఎందుకంటే ఆ డబ్బులు అనేవి తన దగ్గరే ఉండిపోతాయి కాబట్టి నెక్స్ట్ తన జీవితాన్ని జాగ్రత్తగా గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదండి ద బెట్ ఈ సంబంధించి. దీని మరీ గంట దాటిపోయింది అండ్ దీనికి సంబంధించిన సమరీ కూడా మనం చూద్దాం. థ్యాంక్స్ ఎ లాట్.